ప్రభునందు ప్రియులను ప్రభు యొక్క రక్తము చేత కడగబడి పరిశుద్ధులుగా తీర్చబడి సంఘంగా ఉన్నటువంటి సహోదరి సహోదరులైన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నుండి తండ్రి అయిన దేవుని నుండి కృపయు సమాధానమును అనుగ్రహింపబడాలని ప్రభును మనస్ఫూర్తిగా నేను వేడుకుంటూ ఉన్నాను. ఈ దినము పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వాక్యం నుండి 17వ వాక్యం వరకు 19వ వాక్యం వరకు కలిగినటువంటి భాగాన్ని మనం ధ్యానించుకుందాం. ప్రియమైన వాళ్ళారా, ఈ పత్రిక మొదటి నుంచి మనము మాటి మాటికి గుర్తు చేసుకుంటున్న విషయమే శ్రమలో చెదిరిపోయిన వారికి పేతురు గారు రాసిన మాటలుగా మనం చూస్తున్నాం. ఈ దినము మనం చూడబోతున్న ఈ చిన్న భాగంలో మనం నేర్చుకోబోతున్న బలమైన విషయం ఏమిటి అని అంటే, ప్రభు కొరకు లేకపోతే దేవుని మహిమ నిమిత్తము మనము శ్రమనుందే విషయంలో మన మనస్సును ఏ విధంగా సిద్ధం చేసుకోవాలో పేతురు గారు రాసినట్టుగా ఇక్కడ మనం గ్రహించగలం. ప్రియమైన వాళ్ళారా, ఒకవేళ క్రైస్తవునిగా మనం బ్రతుకుతున్న ఈ దినములలో శ్రమను మనం ఎదుర్కొంటున్నట్లయితే ఆ శ్రమ దేవునికి మహిమకరంగా ఉండాలి అని అంటే, మనం ఎదుర్కొంటున్న శ్రమలో దేవునికి మహిమను మనం ఇవ్వాలి అని అంటే మన మనస్సును ఏ విధంగా సిద్ధపరచుకోవాలో పేతురు గారు తన అనుభవం నుంచి ఒక 5 సలహాలు లేకపోతే సూచనలు అడ్వైజెస్ ఇస్తున్నట్టుగా మనం గమనించబోతున్నాం ఈ సందర్భంలో నుండి. అయితే ముందుగా మనం గుర్తు తెచ్చుకోవాల్సిన కొన్ని క్లుప్తమైన మాటలు ఏమిటి అని అంటే, ఇవి రాస్తున్నవి రోమా ప్రభుత్వ కాలంలో వారున్న కాలంలో నీరో చక్రవర్తి యొక్క ఆయన క్రూరమైనటువంటి పరిపాలనలో క్రైస్తవులుగా ఉన్నవారందరూ ఎదుర్కొంటున్న హింసను, ఆ హింసలో చెదిరిపోయిన వారికి రాస్తున్న మాటలు ఇవి. వాస్తవానికి ఈ మాటలు ఎవరైతే పొందుకున్నారో వారు ఇంకా ఎదుర్కోలేదు. కానీ పేతురు గారు ఏం చూడగలుగుతున్నాడు అనంటే, నీరో పరిపాలన రోమాలోనే ఇంత హింస క్రైస్తవులు ఎదుర్కొంటున్నారు అనంటే, ఒకవేళ ఇక్కడ నుండి ఇంకొక చోటికి పారిపోతే మాత్రం అక్కడ మాత్రం నెమ్మది దొరుకుతుందని లేదు. ఇక్కడ నుంచి మొదలైంది ఇక రోమా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ ప్రదేశాల్లో కూడా ఖచ్చితంగా క్రైస్తవులకు హింస కలుగుతుంది. కనుకనే ఇక్కడ నుంచి చెదిరిపోయిన వారు కూడా ఈ మాటలు అవసరం. ఎందుకంటే వారు నిలబడాలి ప్రభు కొరకు, ఆ శ్రమలో పడిపోకూడదని ధైర్యం కొరకు, ఓదార్పు కొరకు, ఆదరణ కొరకు ముందుగానే రాసి పంపిస్తున్నాడని మన మనసుకు తెచ్చుకోవాలి. అందుకోసం బిగినింగ్లోనే మనం చూసాం కదా, చెదిరి ఉన్న యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయినది. ఎందుకు చెదిరిపోయారంటే రోమాలో హింస మొదలైంది. సో ఇక్కడ ఉండలేక ఇంకొక చోటుకి వెళ్ళిపోయారు. కానీ అక్కడ ఏమనుకుంటుండొచ్చు, వాళ్ళు వెళ్ళినప్పుడు పరిస్థితులు బాగుండేసరికి ఓకే, ఇక మనకి ఇక్కడికి ఏ శ్రమ రాదు, మనం బ్రతుకున్నంత కాలం ప్రభు కొరకు ఇక్కడ మనం బ్రతకగలమని వారు అనుకొని ఉండొచ్చు. కానీ పేతురు గారు పరిశుద్ధాత్మ ఏంది ఎరిగినవాడే, లేదు ఇక్కడ మొదలైంది మీ దాకా కూడా వస్తుంది కనుక ఇక సిద్ధపడండి, ఆ శ్రమను ఎదుర్కోవడానికి మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి అని రాసి పంపించిన మాటలు ఇవన్నీ. గతించిన వారాల్లో మనం ధ్యానించినవన్నీ గుర్తు తెచ్చుకోగలిగితే పేతురు గారు రాసినటువంటి ఈ మాటల్లో ప్రతి అధ్యాయంలో శ్రమను గురించి చాలా పెద్ద భాగాలనే ఆయన పేరాలుగా రాసుకుంటూ వచ్చినట్టుగా మనం చూడగలం. 1వ అధ్యాయంలో ప్రస్తావించాడు, 2వ అధ్యాయంలో ప్రస్తావించాడు, 3లో ఉంది, 4లో ఉంది, 5వ అధ్యాయంలో కూడా ఉంది. అంతెందుకు 2వ పత్రికలో కూడా అవే చూడబోతున్నాం. ప్రియమైన వాళ్ళారా, కనుక ప్రభునందు మన అందరికీ ఉపయోగపడే మాట చెప్పమంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మాటల తర్వాత, మళ్ళీ చెప్తున్నాను, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మాటల తర్వాత ఒక క్రైస్తవుడు లోకంలో ఎదురవుతున్న శ్రమను ఎదుర్కొనుటకు ఆదరించేటి, మనల్ని మానసికంగాను, శారీరకంగాను, ఆత్మీయంగాను మనల్ని బలపరిచేటువంటి మాటలు, ఏది శ్రమను ఎదుర్కొనుటకు ఎవరి మాటలు మనకు చాలా శక్తినిస్తాయి అనంటే పేతురు రాసినటువంటి తన పత్రికల్లో ఉన్న మాటలు. ప్రభునందు విశ్వాసంలో నడిచినటువంటి సేవకులు చెప్పి వారి కాలంలో వెళ్ళిపోయారు. వారు చెప్పిన మాటలు ఏమిటి అనంటే, క్రైస్తవుడు శ్రమను ఎదుర్కోవడానికి పేతురు రాసిన మాటలు చాలా గొప్ప బలాన్ని ఇచ్చాయట. ప్రియమైన వాళ్ళ సంఘానికి ఈ మాటలు చదివిన వారే నిలబడ్డారు. అందుకోసమే ఆ థ్రెడ్ మీదనే కనపడుతుంది చూడండి, అపోస్తల కార్యం తర్వాత అంత ఇంటెన్సిటీతో, అంత తీవ్రతతో, అంత ఆర్ద్రతతో శ్రమను గూర్చినటువంటి వివరణ అంతా పేతురు మాటల్లోనే కనపడుతుంది. ఈరోజు అందులో ఉన్నటువంటి కోర్ ఎసెన్స్ టెక్స్ట్ మనం చూస్తున్నాం. వాస్తవానికి చాలా ముఖ్యమైన భాగము. ఈ ముఖ్యమైన భాగాన్ని రాస్తున్నప్పుడు ఆయన తీసుకొని వస్తున్న ప్రస్తావన ఏమిటి అని అంటే, ఇప్పుడు మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి, ఎందుకంటే ఇది మనకు కొత్తదేం కాదు. ప్రభువు మనకి ఏదైతే చెప్పి వెళ్ళిపోయాడో అదే మనం ఎదుర్కొంటున్నాము. అపోస్తల కార్యం 1:8లోనే ప్రభు వాళ్ళతో చెప్పినాడు, ఇది మొదలుకొని ఇక యెరూషలేము మొదలుకొని భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షుల యందురు. మనకు తెలుగులో మాత్రం సాక్షులు, కానీ గ్రీకు మూలప్రతుల్లో ఉన్నటువంటి అర్థానికి వెళితే ఇది యెరూషలేము మొదలుకొని భూదిగంతముల వరకు ఇక మీరు నాకు హతసాక్షులుగా ఉంటారన్నటువంటి విషయాన్ని చెప్పాడట. ప్రియమైన వాళ్ళారా,
ఎంత లోతుంది చూడండి, ఎంత వ్యత్యాసం ఉంది ఆ మాటకి. నేను చెప్పి వెళ్ళిపోతున్నాను, మీకు చెబుతున్న మాట ఏమిటి అంటే, ఇక ఇది మొదలుకొని ఇక్కడి నుండి భూ దిగంతముల వరకు మీరు నాకు హతసాక్షులుగా ఇక సాక్ష్యం ఇస్తారు లోకంలో. అందుకోసమే వెనకడుగేయలేదు ప్రియమైన వాళ్ళరా. అందుకొరకే వారు ఇంకొక అదర్ వే ఏమన్నా ఉందా, ఇది కాకుండా ఇంకొక సులువైన మార్గము, ఇది కాకుండా తప్పించుకొని సంభవ్ పక్కకుండి ఆ తర్వాత మళ్ళీ మహిమలోనికి ప్రవేశించేటువంటి ఇంకొక మార్గం ఏమైనా ఉందా, అలాంటివి ఏమీ వెతుక్కోలేదండి. ఎందుకంటే ప్రభువు ఏది సూచించాడో అది నమ్మారు, ఆ నమ్మిందే ఎదుర్కొన్నప్పుడు వాళ్ళు నమ్మింది ఏంటి అని అంటే, మా ప్రభువు చెప్పిందే మేము పొందుకున్నాం కనుక ఇటు వాటికి మేము పాత్రం అనుకున్నారట, ఇటు వాటిని మేము పొందుకుంటున్నందుకు ధన్యులం అనుకున్నారట. అట్టి నామమును బట్టి వారు హింస నొందినందుకు, బాధ పెట్టబడినందుకు ధన్యులు అనుకొని సాగిపోయారట. అపోస్తల కార్యం బిగినింగ్ వర్డ్స్ అవే కదా. అందుకోసం తన అనుభవంలో నుంచి ఇక్కడ మనకు సలహాలు ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆనాడు ఈ మాటలు వెళ్ళిన ఆ సంఘానికి, ఇప్పుడు మనకి. ఎందుకంటే ఈరోజు మనం కొంచెం క్షేమంగా ఉండొచ్చు. మన భౌతిక పరిస్థితుల్లో, మనకున్నటువంటి ప్రభుత్వ పరిపాలన విధానంలో, మన ఉన్న దేశ వాతావరణంలో కొంతవరకు మనం ఈరోజు కొంచెం క్షేమంగా అనుకున్న వాటిని, మనం ఉద్దేశించిన వాటిని, కోరుకున్న వాటిని పొందుకునే స్థితిలో మనం ఇప్పుడు ఉండొచ్చు. కానీ ప్రభు లేఖనమును బట్టి మనం అందరం ఎరగవలసింది ఏమిటి అంటే, ఇవి ఎప్పటికీ ఇలాగే మనతో ఉండవు ప్రియమైన వాళ్ళారా, మారతాయి. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వారు హింస పొందుదరన్న మాట మన హృదయాల్లో అలా నిలిచిపోవాల్సిందే. ఇంకా కాంటెక్స్చువల్గా ఆ మాటను ఆలోచిస్తే, అంత్య దినముల్లో అపాయకరమైన కాలంలో వచ్చునన్న భాగం చెప్పిన పౌలు గారు తిమోతికి చెప్పిన భాగంలోనే ఉన్నది ఆ మాట. 3వ అధ్యాయం 12లో అక్కడే, క్రీస్తునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వారు దినముల అంతములో హింస పొందుకుంటారు. అందుకొరకే పేతురు గారు మనకు సూచిస్తున్నటువంటి ఈ సారాంశం మన హృదయంలో ఉండాలి. 5 విషయాలు అన్నాను కదా, జాగ్రత్తగా చూద్దాం. 12వ వాక్యాన్ని మీరు చూడగలిగితే ఏమని మాట్లాడుతున్నాడంటే, ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకు ఏదో ఒక వింత సంభవించినట్లుగా ఆశ్చర్యపడకండి. మొదటి సలహా ఏమిస్తున్నాడో తెలుసా మనల్ని ప్రిపేర్ చేసుకోవడానికి సఫరింగ్కి? మొదటి సలహా ఏమిటి అని అంటే, ఆశ్చర్యపడకండి. మీరు దీని విషయంలో అంతగా ఆశ్చర్యపడవలసిందేం కాదు. ఇది మనం ఎరిగిందే, మనకు తెలిసిందే, మనకు సూచించిందే మన జీవితంలోనికి వచ్చింది. మళ్ళీ ఈ మాట చెప్తున్నాను, ఇది మీ ముందు నిలబడి మాట్లాడుతున్నామని మాటగా తీసుకుంటే మీకు నాకు ఈ మాటల్లోనికి ప్రవేశం దొరకదు ప్రియమైన వాళ్ళారా. శ్రమలో ఉన్నాయన, నిజంగా శ్రమను ఎదుర్కొంటున్నాయన, శ్రమకు ఎదుర్కోవడానికి ఇంకొక చోట ఉన్న వారికి రాసి పంపిస్తున్న మాటలుగా చూడండి. అప్పుడు ఆయన మాటల్లో ఉన్నటువంటి వాస్తవం మన హృదయాన్ని తాకుతుంది. వింటున్న మీరైనా, మాట్లాడుతున్న నేనైనా ఈ కాంటెక్స్ట్లో మనం లేవండి. ప్రభునామం నిమిత్తం శ్రమ నొందుతున్నామన్న ఆ సందర్భంలో మనం లేము. అందుకొరకే మనకు ఆశ్చర్యంగా ఉండకపోవచ్చు. నాకు తెలిసిపోయింది, ప్రభు నాకు చెప్పింది, నేను ఎదుర్కొన్నాను, బయట ఉన్నాం కనుక అంటామండి. రేపు వాస్తవం వచ్చినప్పుడు తెలిసిపోతుంది ప్రియమైన వాళ్ళారా, ఎందుకు ఇదంతా జరుగుతుంది అసలు. దానికి పేతురు గారు ఆ సమాజంతో ఏం చెప్తున్నారంటే, దీనికి మీరు ఆశ్చర్యపడకండి. ఎందుకు ఈ మాట అనాల్సి వచ్చింది? ఎందుకు ఈ మాట అనాల్సి వచ్చింది అని అంటే, ఆశ్చర్యపోతాం కూడా. అలాంటిది ఒక మాట చెప్పానంటే, ఈరోజు సోకాల్డ్ చర్చ్ ఒక మాట అడుగుతుంది కదా ప్రియమైన. నేను కూడా ఉన్నాను అదే చర్చ్లో ఒకప్పటి వరకు. ఏంటి అని అంటే, దేవుని నమ్ముకున్నందుకు మనకు ఇన్సూరెన్స్ లాగా ఉండాలి కదా దేవుడు అన్నిటికీ. ఈరోజు ఒకటి ఉందనుకోండి, లైఫ్ ఇన్సూరెన్స్, ఇంకోటో ఏంటి అది? మనకు ట్రంప్ కార్డు ప్రియమైన వాళ్ళరా, ప్రతిదానికి ఉపయోగించుకుంటాం, చిన్న నొప్పి నుంచి పెద్దదాని వరకు. అది చాలా అక్కరకు వస్తుంది. అది ప్రతి ఇరుకుని, లేకపోతే ఆరోగ్యపరమైన, ఆర్థికపరమైనటువంటి ప్రతి ఇబ్బందిని సులువు చేస్తుంది, అంతే కదా. మరి దేవుడిని నమ్ముకుంటే దేవుడు కూడా అట్లే ఉండాలిగా మనతో. మనకేదైనా ఇరుకు కానీ, మనకేదైనా శ్రమ కానీ, మనకేదైనా ఇబ్బంది కానీ, మనకేదైనా ఉపద్రవం కానీ, మనకేదైనా ప్రమాదం కానీ ఇవి రాగానే మనల్ని ప్రొటెక్ట్ చేయాలి కదా, మనల్ని సేవ్ చేయాలి కదా, మనల్ని ఆదుకోవాలి కదా, మనం దాయాలి కదా. ఇవి మన మాటలు. కానీ మనం బాగా ఆలోచించగలిగితే పేతురు అలా మాట్లాడటం లేదు. పేతురు గారు ఏమంటున్నారంటే, మీరు ఆశ్చర్యపోకండి, ఎందుకంటే మన రక్షకుడు వెళ్ళిన మార్గమే. లోకంలో నాకు శ్రమ కలిగింది, మీకు కూడా కలుగుతుందన్నాడు. అపోస్తుల కార్యంలో అపోస్తులు వెళ్ళిన మార్గమే, అంతే ప్రియమైన వాళ్ళారా. అందుకే కదా పౌలు గారు అన్నమాట, మనం అనేక శ్రమలు పొంది దేవుని రాజ్యంలోనికి ప్రవేశించవలనని ఆయన వారి హృదయంలో బలపరిచాడట. అపోస్తుల కార్యం 14. ఆదిమ సంఘము వెళ్ళిన మార్గమే. ఈరోజు ప్రభునామం నిమిత్తము ప్రాణం పెట్టేంత వరకు నడిచిన వారు వెళ్ళిన మార్గమే. మరి ఇంత తెలిసిన తర్వాత కూడా మళ్ళీ ప్రభునామం నిమిత్తం మనకు శ్రమ వస్తుందనగానే మనం ఆశ్చర్యపోయేటువంటి పరిస్థితులు ఎందుకు వస్తాయి? పోతామట. పేతురు గారు అంటున్నారు, దీనికి మీరు ఆశ్చర్యపడకుడి. ఎందుకు వస్తాయి? 2 కారణాలను బట్టి. మొదటి కారణం ఏంటి అని అంటే,
దేవుని వాక్యం మనకు తెలియకపోవట. రెండో కారణం ఏంటి అంటే లోకం ఏంటో కూడా మనకు తెలియకపోవటం. ప్రియమైన వాళ్ళారా, దేవుని వాక్యం మనకు తెలిసిందనుకోండి, దేవుని వాక్యంలో ఏదైతే సూచించాడో అవే నేను ఎదుర్కొంటున్నాను కదా, తెలిసిపోయింది మనకి. ఆలోచించి చూడండి, ఒక 3-4 సంవత్సరాల సంఘంలో విసుగు లేకుండా మీకు విసుగొస్తున్న చెప్తున్న మాట ఏంటి? శ్రమ అన్న పదమే కదా. ఎక్కడి నుంచి పట్టుకొని వచ్చింది? మన ఆలోచనలో నుండి, వ్యక్తిగతంగా మనకున్నటువంటి ఆలోచనల నుంచి పట్టుకొచ్చింది కాదు, దేవుని వాక్యంలో ఇన్ని మాటలు ఉన్నాయా? అరే, నెల నెల, వారము వారము, సంవత్సరం అదే సారాంశంలో సాగుతున్నాం. వాక్యంలోనికి వచ్చి చూడగానే మనకి ఏమర్థమైందంటే, అవును, ప్రభు ఖచ్చితంగా మాతో చెప్పి ఉన్నాడు, శ్రమ ఉంది మాకు. దేవుని వాక్యం తెలిస్తే ఈ అండర్స్టాండింగ్. పోనీ ఈవెన్ మనకు లోకం ఏంటో బాగా అర్థమైనా శ్రమ నాకు సూచించిందే వచ్చిందన్న అవగాహనకు వస్తాం. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు లోకం కూడా మనకు అర్థమైందా? ఒకసారి ఆలోచించాలి. లోకం మనకు అర్థమైందా? ఎందుకంటే లోకం ఈరోజు దేవుని యందు లేదు. ప్రియమైన వాళ్ళారా, ఒకవేళ లోకం దేవుని యందు ఉందనుకోండి, ఆ లోకంలో నుండి మనకెందుకు శ్రమ వచ్చేది? మీరే చెప్పండి. ఈరోజు ఒక క్రైస్తవుడు ప్రభునామం నిమిత్తం శ్రమ పొందుతున్నాడంటే ఇంకొక క్రైస్తవుడు వచ్చి చంపుతున్నాడా? కాదు కదా. వేరే అతను లోక సంబంధి వచ్చి దేవుని సంబంధిని హింసిస్తున్నాడు. కారణం ఏంటంటే అతను లోక సంబంధి కనుక. ఇప్పుడు లోకం ఒకవేళ దేవుని యందు ఉండుంటే సంఘమునకి ఈ పరిస్థితులు రాకపోయేటివి. కానీ భక్తుడైన యోహాను ముగింపులో రాసిన మాటలు అవే కదా. 5:19 ఉన్న మాట ఒకసారి చదువుకొని ఇక్కడికి వద్దాం. ఇదొక మాట చూద్దాం వేరే దాంట్లో నుంచి, పక్క పుస్తకమే కనుక. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 19 మీరు జాగ్రత్తగా చూస్తే, మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందున్నదనియు ఎరుగుదుము. ఇంతకంటే క్లియర్ ఏం కావాలి మనకు స్టేట్మెంట్? మనము ప్రభునామం నిమిత్తము శ్రమ ఎదుర్కొనే పరిస్థితులు వచ్చినప్పుడు మనకు ఎందుకు ఆశ్చర్యం కలుగుతుందంటే 2 కారణాలు. ఒకటి, దేవుని వాక్యం మనకు తెలియకపోవట. దేవుని వాక్యం తెలిసిందనుకో, అవును చెప్పాడు ప్రభు మాకు, మా ప్రభు వెళ్ళే మార్గమే, అపోస్తులు వెళ్ళే మార్గమే, సంఘం వెళ్ళే మార్గమే, క్లారిటీ ఉంది, శ్రమకు ప్రిపరేషన్ ఉంది. దేవుని వాక్యం తెలియకపోవట. రెండో రీజన్ ఏంటంటే లోకం మనకేంటో తెలియకపోవట. మన కళ్ళ ముందున్నటువంటి ఈ లోకము, మనం బ్రతుకుతున్న ఈ లోకము, ప్రియమైన వాళ్ళారా, ఇది దేవుని యందు లేదు, ఇది దుష్టుని యందున్నది. దుష్టుని యందున్నదన్న విషయం మనకు అంతరంగంలో బలంగా అర్థమైతే ఎదుర్కొంటున్న శ్రమకి క్వశ్చన్ మార్క్ ఉండదు దేవుని వైపు తిరిగి. ఆశ్చర్యపోమిక, ఎక్స్పెక్టెడ్ అంటాం కదా ఒకటి, అంతే కదా. నేను ఎదురు చూస్తుందే, నాకు తెలిసిందే జరిగింది. పేతురు గారు కూడా మొదటి సలహా ఏమిస్తున్నా అంటే, మీకు కలుగుతున్నటువంటి ఈ అగ్ని వంటి మహాశ్రమలను చూసి మీరు ఆశ్చర్యపోకండి. ఎప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది అని అంటే, అయితే దేవుని వాక్యం మీకు తెలియకపో ఉండాలి, లేకపోతే మీరు లోకాన్నన్న గుడ్డిగా నమ్ముతుండాలి ఇది మంచిదే అని. కానీ అలా చెప్పడం లేదు. ఇంకా పేతురు గారి మాటలు ఎంత క్లారిటీ ఉంది అని అంటే, ఆ అగ్ని వంటి మహాశ్రమలను గురించి, ఇవి సాధారణమైనవే, మనకు యూజువల్ అంటున్నాడు, ఇవి మనకు సాధారణమైనవే, మనం డైజెస్ట్ చేసుకోవడం కష్టం, కానీ వాస్తవం ఉంది ప్రియమైన వాళ్ళ మాటలో. ఒకవేళ ఈ శ్రమలు మనకు సాధారణం అని అనిపించడం లేదనుకోండి, మనం చాలా అసాధారణమైన క్రైస్తవునిగా ఉన్నామంట బైబిల్ ప్రకారము. వీఆర్ అన్యూజువల్ క్రిస్టియన్ అంట అకార్డింగ్ టు బైబిల్. ఏది శ్రమను చాలా దూరంగా చూడడానికి ఇష్టపడితే అన్యూజువల్ క్రిస్టియన్. అసాధారణం అయితే నాకు నచ్చింది అనడానికి లేదండి. ప్రభుకి ఎవరు కావాలో తెలుసా? ఆయన లాంటి వాళ్ళు కావాలి. ఆయన చాలా సాధారణంగా ఉన్నాడు ప్రియమైన వాళ్ళ భూమి మీద ఉన్నప్పుడు. రెండో మాట కూడా ఏం చెప్తున్నాడంటే చాలా క్లారిటీతో, ఈ శ్రమలు మనకు చాలా ఉపయోగకరమైనవని కూడా చెబుతున్నాడు. చాలా ఉపయోగకరమైనవని. ఎందుకనంటే ప్రభువుకు మనల్ని దగ్గర చేస్తున్నవి. 12 మళ్ళొకసారి చదువుదాం ఈ అర్థాలతో. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందంతో సంతోషించిన నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషపడండి. మనకు ఎంత ఉపయోగకరంగా ఉన్నాయి అంటున్నాడు అనంటే, ప్రభులా మనల్ని మారుస్తున్నాయి ఇవి. మనల్ని ప్రభు పోలికకు మన పోలికను దగ్గర చేస్తున్నాయట ప్రియమైన వాళ్ళారా. అందుకోసం భక్తుడైన పౌలు కూడా తన జీవిత శ్రమను గురించి గలతీ సంఘానికి సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆయన నా ముద్రలు అనలేదు, నా శరీరం మీద నా అచ్చులు అన్న మాట పలకలేదు. క్రీస్తు ముద్రలు నా యందున్నవి. గలతీ 6 ఎండింగ్లో కనపడతాయి మాటలు. ఎందుకంటే పౌలు గారిక దేన్ని చూస్తున్నాడంటే చాలా ఉపయోగకరమైనగా చూశాడు తన జీవితంలో ఎదుర్కొన్నటువంటి శ్రమ జీవితాన్ని. ఎంత ఉపయోగకరంగా అంటే క్రీస్తు ముద్రలు నేను ధరించుకోవడానికి నాకు హెల్ప్ చేశాయి ఈ పరిస్థితులు. సో మొదటి విషయాన్ని ఏం చెప్తున్నా అంటే, మీరు ఆశ్చర్యపోకండి, మనం ప్రభు చెప్పిందే మనం ఎదుర్కొంటున్నామని మీ మనసును సిద్ధం చేసుకోండి.
ఇది మొదటి సలహా. ఇక రెండో సలహా ఏమిస్తున్నాడు అంటే 13 మళ్ళీ ఒకసారి చదువుతున్నాను ప్రియమైన వాళ్ళు. 13 క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందంతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారయున్నంతగా సంతోషించండి. రెండో విషయం ఏమంటున్నాడంటే ప్రభు నాము నిమిత్తం ఈ అగ్ని వంటి మహాశ్రమలు మనం కలుగుతున్నప్పుడు బాధపడకండి, ప్రతిగా సంతోషపడండి అని చెప్తున్నాడు. ఇది 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 మనం ఆ పరిస్థితుల మధ్య ఉంటేనే మనకు అర్థమవుతాయండి కొన్ని. మెడిసిన్ ఉందనుకోండి, మెడిసిన్ ఉపయోగం మనకు ఎప్పుడు బాగా అర్థమవుతుందో తెలుసా? ఆరోగ్యంగా ఉన్నప్పుడు కాదు, ఆ రోగ పరిస్థితులు మనం ఎదుర్కొన్నప్పుడు, అంతే కదా. అది ఎంత స్వస్థతనిస్తుందో, అది శరీరంలోనికి వస్తే మనలో ఎన్ని మార్పులకు కారణమవుతుందో, ఆ మార్పులు ఎంత ఉపశమనాన్ని, ఎంత రిలీఫ్ని, లేకపోతే ఎంత యాక్టివ్నెస్ని మెడిసిన్ లోపలికి వెళ్తే సిగ్గా ఉన్నప్పుడు జరిగేటివే కదండి. అప్పుడు ఎక్స్పీరియన్స్ అవుతామండి. హెల్తీగా ఫిట్గా ఉన్నవానికి ఇప్పుడు ఫీవర్కి సంబంధించిన ట్యాబ్లెట్ వేసి ఇప్పుడు నీ ఫీలింగ్ చెప్పన్నాం అనుకోండి, ఏముంటుంది? ఏం ఉండదు. ఏం చేంజెస్ ఉంటాయి చెప్పండి? ఉండవు. ఎగ్జాక్ట్లీ ఈ మాటలు బయట ఉండి చదువుతున్న మనలో ఏ చేంజెస్ కలగవు ప్రియమైన వాళ్ళు. అంటే నన్ను లేసి అప్పటి వరకు అంటే నిజముగా ప్రభు నామం నిమిత్తం వాటిని ఎదుర్కొన్నప్పుడు, ఈ భాగాన్ని చెబుతున్నప్పుడు ఒక సువార్థికుడు ఒక వ్యక్తిని గురించి చెప్పింది నన్ను చాలా చెలింపజేసిందండి. హిట్లర్ కాలంలో జరిగిందట ప్రియమైన వాళ్ళారా. హిట్లర్ కాలంలో పోర్ స్నైడర్ ఆయన పేరు, చాలా ఇంట్రెస్టింగ్ నేమ్ ఉందండి. అది ఏం చేశాడు అని అంటే ఆయన 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 సంఘానికి పాదిరిగా ఉండేవాడు, సంఘ సమాజాన్ని నడిపిస్తుండేవాడు. కానీ ఈ హిట్లర్ యొక్క నియంతృత్వమును చూసి ఇక అంటే హిట్లర్కి వ్యతిరేకంగా దేవుని మాటను బట్టి వ్యతిరేకంగా మాట్లాడడము, ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడం మొదలుపెట్టాడట. ఎందుకంటే హిట్లర్ ఎవరిని హింసించాడంటే యూదులనే ప్రియమైన వాళ్ళారు. హిట్లర్ తీసుకుని వచ్చినటువంటి అజెండా కూడా ఎలా ఉన్నాయంటే, ఓకే ఇక వీళ్ళని అంతం చేసేస్తే మొత్తం అయిపోతుందని, కొంచెం ఏదో క్రైస్తవులు కొంచెం ఫేవర్గా ఉన్నట్టు యూదులే యేసుక్రీస్తుని చంపాడు, వీళ్ళే దేవునికి వ్యతిరేకులు అన్నట్టుగా చాలా ఇంపోజ్ చేసిండట అప్పుడు తన సోల్జర్స్ అందరికీ. ఇక చంపడం మొదలు పెట్టేశారట. అప్పుడు లేదు ఇతను దేవుని ఉద్దేశములకు, దేవుని నిబంధనకు వ్యతిరేకంగా నడుస్తున్నాడని ఎవరికి అగెన్స్ట్గా మాట్లాడడం మొదలుపెట్టిండట. అంటే ఆ ప్రీచర్ పోస్ట్ ఆయన హిట్లర్కి. వెంటనే సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులందరూ ఆయన చాలా వారించారట. వద్దు వద్దు, నువ్వు ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడకు, ఎందుకంటే నీలాంటి సంఘ కాపుని కోల్పోవడం మాకు ఇష్టం లేదు. సంఘ విశ్వాసులు మాత్రమే కాదటండి, తను ఏ పట్టణంలో ఉన్నాడో ఆ పట్టణంలో ఉన్న ప్రభుత్వ అధికారులు కూడా ఈ ఈ ఈ పాస్టరుకు అనుకూలంగా వద్దొద్దు, నువ్వు అతనికి వ్యతిరేకంగా మాట్లాడకు, ఎందుకంటే నీలాంటి ఒక మంచి పౌరుడిని కోల్పోయేటువంటి మనసు మాకు లేదని వాళ్ళు కూడా నివారించడానికి ట్రై చేశారట. కానీ ఆయన వినలేదట అండి. పంపించారు, అధికారులను పంపించిన తర్వాత వాళ్ళు నిర్ధారణ చేసుకున్నారు ఇతను వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఖైదు చేసి తీసుకెళ్ళి లోపల జైల్లో వేశారట. ఎందుకంటే ఆయన లెటర్స్ ఇప్పటికీ చర్చ్ హిస్టరీలో సర్క్యులేట్ అవుతున్నాయి ప్రియమైన వాళ్ళ. ఆ సేవకుడు ఆ వ్యక్తిని గురించి చెప్పి ఆ లెటర్స్ నేను కూడా చదివిన దాంట్లో ఆయన పంపించి తన కుటుంబానికి వెళ్ళిపోతున్నప్పుడు 4 పిల్లలు ఉన్నారట, పుట్టని ఇంకొక 5వ బిడ్డ గర్భంలో ఉంది. ఈ 5గురికి వీడ్కోలు చెప్పి వెళ్ళిపోయాడట, ఖైదు చేయబడ్డాడు. నిజంగా ఆకలి అంటే అన్నం పెట్టకుండా ఆకలితో చివరి వరకు అతన్ని అలా హింసించి చంపేశారు అతన్ని. కానీ అతను బతికున్నంత కాలము తన కుటుంబానికి ఉత్తరాలు రాశాడు. రాసిన ప్రతి ఉత్తరంలో ఆయన మెన్షన్ చేసింది ఏంటంటే, నేను క్రీస్తునందు చాలా సంతోషంతోనే ఉన్నాను. షాకింగ్ అండి. ఎందుకు చెప్పాను తెలుసు ఆ వ్యక్తిని గురించి? నాలో లేనిది అతనిలో ఒకటి ఉంది ప్రియమైన వాళ్ళారు. ఏమిటంటే అతను పరిస్థితులు ఎదుర్కొన్నాడు, ఆ పరిస్థితుల్లో క్రీస్తునందు సంతోషం ఆయనకు తెలిసింది. బయట ఉన్న నీకు నాకేం అర్థమవుతుందండి? అవ్వదు ప్రియమైన వాళ్ళారా. కానీ పేతురు గారు చెప్తున్న ఈ మాటలు ఎందుకంటే రేపటి రోజున ఆయన నామం నిమిత్తం మనం ఎదుర్కోబోతున్న పరిస్థితుల కొరకు మనల్ని సిద్ధం చేస్తున్నాడు. రెండో విషయాన్ని ఏం చెప్తున్నాడు అని అంటే, ఇవి ఎదుర్కొన్నప్పుడు బాధపడకండి, సంతోషించండి. మళ్ళీ ఒకసారి 13 చదువుతున్నాను, జాగ్రత్తగా మీరు చూడగలిగినట్లయితే. 13వ విషయం మళ్ళీ, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందంతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారయున్నంతగా సంతోషించండి. 2 కారణాలు కూడా ఇక్కడ ప్రస్తావన తీసుకొని వస్తున్నానండి. ఎప్పుడు సంతోషం కలుగుతుంది? ప్రభునామ నిమిత్తం శ్రమ ఎదుర్కొంటున్నప్పుడు ఎప్పుడు సంతోషం? 2 విషయాలు మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది. మొదటిది ఏమిటి అని అంటే, ఇందాక మీతో అన్నాను కదా, క్రీస్తు ముద్రలు నా యందున్నాను పౌలు గారు అన్నట్టుగా, నేను ప్రభు శ్రమలను నేను కూడా షేర్ చేసుకుంటున్నాను అన్నటువంటి వెలుగు మనకున్నప్పుడు, ఇది మొదటిది ప్రియమైన వాళ్ళారా. ఎప్పుడు సంతోషం అంటే, ఓకే మనకు ఈ లైట్ లేదనుకోండి, ఈ వెలుగు మనకు లేనప్పుడు మనకు ఏమనిపిస్తుంది అని అంటే, దేవుడు నన్ను ఆదుకోవాలి కదా, దీని నుంచి బయట తీసుకొచ్చి ఉండాలి కదా, ఇంకోటి చేసి ఉండాల్సింది కదా. ఎగ్జాక్ట్లీ ఇంత ఇంటెన్సిటీతో ఉన్నవన్నీ నేను అనను ప్రియమైన వాళ్ళారా. వీటికి మనం అర్హత ఉందో లేదో, కానీ మన పరిధిలో ప్రభునామం నిమిత్తం ఎదుర్కొనేటివి, కుటుంబం నుంచి, సంఘం నుంచి, చిన్న స్థాయి నుంచి పెద్దవాటి వరకు ఈ ఎదుర్కొనే వాటిలో
మనకు ఉండవలసిన మొదటి ఆలోచన ఏంటంటే ప్రభు నామ నిమిత్తం వీటిని నేను ఎదుర్కొంటున్నాను, లిటరల్గా ఆయన దాంట్లో నేను పాలివాడనై ఉన్నానన్న మొదటి విషయం మనకు అర్థమైనప్పుడు సంతోషం. రెండోది ఏంటి అంటున్నాడంటే మనల్ని క్రీస్తుకు దగ్గర చేస్తుందట ఆ శ్రమ, క్రీస్తుకు దగ్గరికి చేస్తుందట. నిజమే ప్రియమైన వాళ్ళారా, చాలా దగ్గర అవుతామండి, బాగా దగ్గర అవుతాం. లోకంలో ఒక వ్యక్తి చెప్పిన మాట, తల మీద బరువు ఉన్నప్పుడట మనం అటు ఇటు చూడవట ప్రియమైన వాళ్ళకి, కిందికే చూస్తామట. అంతే కదా, నిజమే. మనకు క్షేమము, కొంచెం వెసులుబాటు, సౌకర్యము, మనం అనుకున్నట్టుగా జరిగే వాతావరణం మన చుట్టూ ఉందనుకోండి, 100 విషయాలు వెతుకుతుంది మన మెదడు, మన మనసు, మన ఆలోచన, మన హృదయం, అంతరంగం. కానీ మీరు చూడండి, అన్ని స్క్రూస్ టైటిన్ అయిపోయి అటు కదలడానికి ఇటు కదలడానికి లేనంత ఇరుకులోనికి నెట్టబడిన తర్వాత అప్పుడు మన తల ఒక్కవైపే చూస్తుందండి, మన ఆలోచన ఒక్కవైపే చూస్తుంది, మన అంతరంగం ఒక్క విషయాన్ని వెతుకుతుంది. దేవా నన్ను ఆదుకో. ఏ దగ్గర చేసిందండి, ఏ దగ్గర చేసింది? పెయిన్ఫుల్గా ఉన్న ఇదే రియాలిటీ ప్రియమైన వాళ్ళరా. మొదటిది ఏమంటున్నాడు, ఆశ్చర్యపడకండి. రెండోది ఏమంటున్నాడంటే ఎదుర్కొన్న వాటిని బట్టి బాధపడకండి, కానీ సంతోషపడండి. ఎందుకు నాకు సంతోషం వస్తుంది అని అంటే, మొదటిది నేను ఆయన శ్రమతో నేను పాలివాడనై ఉన్నాను. రెండోది ఆయనకు నన్ను దగ్గర అవుతున్నాను, నేను ఆయనకు బాగా దగ్గర అవుతున్నాను. రెండో మాట, మనం శ్రమలో ఉన్నప్పుడే ప్రభువు కూడా మనకు చాలా దగ్గరగా ఉంటాడు ప్రియమైన వాళ్ళారు. ఎందుకంటే అప్పుడే కదా మనకు ఒక అతీతమైన శక్తితో రిక్వైర్మెంట్ దగ్గరకు వస్తాడు. మనం ఫ్రీగా ఉన్నాం అనుకోండి, ఆయనతో పని ఉండదు. మన ఓన్ ఎబిలిటీ, మన ఓన్ స్ట్రెంత్ మీద మనకు అప్పుడు రిసోర్సెస్ ఎక్కువ ఉంటాయి, మనం హ్యాండిల్ చేసుకుంటుంటాం లైఫ్ని. ఓకే, కర్ణాకర్ హ్యాండిల్ చేసుకుంటున్నాం, లెట్ హిమ్ హ్యాండిల్ హిమ్సెల్ఫ్, నేను దూరంగా ఉంటాను, పక్కకుంటాడు. అదే జరుగుతుంది. కానీ ఇప్పుడు ఆనందం తెలుసా, నా ప్రభు నాకు దగ్గర అయ్యాడు, నేను నా ప్రభుకు దగ్గర అయ్యాను. ఇది రెండో విషయం ప్రియమైన వాళ్ళు. రెండవ సూచనకి ఏం కనపడుతుంది, సలహా ఏం కనపడుతుంది అంటే, బాధపడకండి, కానీ ఆ శ్రమలను బట్టి ఆనందపడండి, సంతోషించండి. మూడో విషయానికి వెళ్ళిపోదాం ప్రియమైన వాళ్ళు. 14వ వాక్యాన్ని మీరు చూడగలిగితే, క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ, అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనక మీరు ధన్యులు. 4వ విషయం గురించి ఏం చెప్తున్నాడు అని అంటే, ఇవి ప్రభునామం నిమిత్తం మీకు శ్రమలు ఎదురైనప్పుడు సిగ్గుపడకండి. ప్రభునామం నిమిత్తము శ్రమలు మీరు ఎదుర్కొంటున్నప్పుడు సిగ్గుపడకండి. ఒకసారి మీరు ఇలా ఆలోచించండి, మన సంఘంలో ఒక 20-25 కుటుంబాలు ఉన్నాయనుకుందాం. 25 కుటుంబాల్లో ఒక 2-3 కుటుంబాలు సంవత్సరం తర్వాత సంవత్సరం విపరీతంగా శ్రమలోనికి వెళ్ళిపోతున్నాయనుకోండి. ఆ వెళ్ళిపోతున్న వారిని మనం గుర్తించక, వారి యొక్క ఆ బలహీన పరిస్థితులు, నిజంగా కృంగుబాటుకు గురవుతున్నటువంటి వాళ్ళ పరిస్థితులు మనం పరిగణలోనికి తీసుకొనక, మనము మన ఆనందంలో ఉంటూ, మన సంతోషంలో ఉంటూ, ఇంకొంత భారాన్ని వాళ్ళకి యాడ్ చేస్తూ, అంటే ఆదరించక, చేరదీయక, వారి గురించి ప్రార్థించక, వారి ఇబ్బందులను, పరిస్థితులను పరామర్శించక, ఇంకొంచెం మన ఆనందాన్ని, మన సంతోషాన్ని రెట్టింపు అయ్యేటువంటి డిస్ప్లే వాళ్ళ ముందిస్తూ మరింత వాళ్ళని సఫర్ చేస్తున్నాం అనుకోండి, ఆ శ్రమ నొందుతున్న వారికి ఏం కలుగుతుందో తెలుసా? చాలా అవమానపడతారు ప్రియమైన వాళ్ళారా. వాళ్ళంతా బాగున్నారు, మేమెందుకు ఇదంతా అనుభవిస్తున్నాం. ఒక విధంగా ప్రభునామ నిమిత్తం ఎదుర్కొంటున్న వాటిని గుర్తించకపోగా ప్రతిగా జరిగేటువంటి పెద్ద ప్రమాదం ఏమవుతుంది అంటే, మన నడవడికను బట్టి వారు చాలా సిగ్గుపడేటువంటి పరిస్థితులు ఎదురవుతుంటాయి. పేతురు గారు కూడా అదే విషయాన్ని తీసుకొని వస్తున్నాడు. మీరు ఇలా వెళ్ళిపోయారు కదా, చాలా అపరేట్గా బతుకుతుండొచ్చు, మీరున్న సొసైటీలో, అప్పుడున్నటువంటి రోమా ప్రభుత్వానికి మీరు అనుకూలంగా బతుకుతుండొచ్చు, మీరున్న ఆ విలేజ్కి లేకపోతే ఆ కమ్యూనిటీకి అనుకూలంగా పరులకు ఏమాత్రం కీడు చేయకుండా ఉంది కదా బిబిలికల్ వే. మీరు ఏమాత్రం కూడా అపకారము, కీడు ఏవి చేయకుండా మీరు ప్రాపర్గా ఉండొచ్చు. ఉన్నా కూడా మీకు అన్నీ చెడే జరుగుతున్నాయి అనుకోండి, వాళ్ళందరినీ చూసినప్పుడు ఒకటి, మీకు చూసినప్పుడు ఒకటి, అప్పుడు ఏం కలుగుతుంది? సమాజంలోనికి మనం వెళ్ళాలి అనంటే అవమానమేనండి. నిజంగా తలెత్తుకోలేని పరిస్థితి. ఎస్, ఆ వర్డ్ రైట్ కదా. పేదరు గారు కూడా అదే విషయాన్ని తీసుకుని వస్తున్నాడు. మూడో విషయంగా మనకిస్తున్నటువంటి సూచనగా, సలహా చెప్తున్న మాట ఏమిటంటే, ఎదుర్కొంటున్న శ్రమను బట్టి మీరు బాధపడకండి, లేకపోతే సిగ్గుపడకండి. మరొకసారి చదువుదాం 14. క్రీస్తు నామం నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల. ఆ పదం ఉంది చూసారా? నింద అని ఎప్పుడు అంటామండి? చేసిందే మనం చేసిందే మన మీదకి వచ్చింది అనుకోండి, నిందలేస్తున్నాం అనమండి, అంటామా? అనం. మనం చెయ్యంది ఒకటి ఉంటుంది చూసారా, చెయ్యని దానికి మనల్ని కార్నర్ చేసి, మీరే కారకులని మన మీద ఉన్నవి లేనివి కల్పించి మన మీద అంటున్నారనుకోండి, వాటిని ఏ కేటగిరీలో పెట్టాలి అంటే నిందలు. నిజం, మీరు ఆలోచించి చూడండి. ఒక ఉదాహరణకు చెప్తున్నాను. మీరు సంఘంలో ఒక సహోదరునికి చాలా మేలు చేశారు, అతనికి అది ఉపకారం అని మీకు అనిపించింది, మీ శక్తి వంచన లేకుండా మీ బలాన్నంతా, అవసరమైతే మీ రిసోర్సెస్, మీ రిక్వైర్మెంట్స్ కొంచెం పక్కకు పెట్టి మొత్తం హెల్ప్ చేశారు, ఉపకారం పొందుకున్నాడు.
ఎంతో కొంత మేలు పొందుకొని ఆ పరిస్థితుల నుంచి బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన ఆయన తిరిగి మనల్ని తిట్టాడు అనుకోండి, ఎలా ఉంటుంది పరిస్థితి? చాలా బాధపడతాం. ఎందుకు నన్ను నిందించాడు, ఎందుకు నన్ను అవమానపరిచాడు, నేను కదా హెల్ప్ చేసింది, నేను కదా అతన్ని లిఫ్ట్ చేసింది, ఇది చేయకపోయినా బాగుండేది, నేను నష్టపోయి అతన్ని ఎత్తుకుంటే ఈదా నా మీదకి వచ్చేది. ఇలాంటి వచ్చినప్పుడు మన మీదకి వచ్చేటువంటి ఆలోచన, మన దగ్గరకు వచ్చే ఆలోచన ఏంటి అంటే, ఇక ఎవరికి ఏం చేయొద్దు, ఇంక ఎట్టి పరిస్థితుల్లో కూడా, అసలు ఇంకా ఏ పరిస్థితుల్లో కూడా రెస్పాండ్ అవ్వద్దు. ఎలాంటి ఇలాంటి మోటివేషన్కి వెళ్ళే ప్రమాదం ఉంది. కనుకనే పేతురు గారు ఏమంటున్నారంటే, ఆయన నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మీ యొక్క క్రైస్తవ వ్యక్తిత్వంను చేంజ్ చేసుకోకండి. ఎంత ఓదార్పు కలిగే మాట చెప్తున్నాడంటే, ఇంకా లిటరల్గా వచ్చి చెప్తున్నాడు, ప్రభు యొక్క ఆత్మ, లేకపోతే దేవుని యొక్క ఆత్మ, మహిమా స్వరూపియగు ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు కనుక ఆ నిందలను ఎదుర్కోవడానికి ఇంకా మరింతగా ముందుకు సాగిపోండి. కష్టమే ప్రియమైన వారలారా. మనం ప్రభుతో నడుస్తూ ప్రభు మనతో నడిస్తే తప్ప ఈ మనసు రావడం చాలా కష్టమే. ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి కనబడుతుంది కదండి భక్తుల్లో. మోషే గారు అరణ్యంలోకి తీసుకెళ్ళిపోయాడు ఇశ్రాయేల్ని. మీరు చూడండి, చేస్తుంది వాళ్ళకు మేలు, కానీ అట్నుంచి వస్తుందంతా మోషే మీదకి నిందలు. మరి అలాంటి టైంలో ఇక మీకు నాకు సంబంధం లేదు, నాకేం కర్మ, నేను అక్కడ నా మామయ్య ఇతరుల దగ్గర నేను ఉండలేను అనుకుంటున్నారా? చాలా హ్యాపీ లైఫ్ ఉండే నాకు. ఎందుకు 40 years 0 కంప్లైంట్స్? మోషే లైఫ్ గురించి మనం ఏమైనా చదువుతామో చెప్పండి? ఊరికే సరదాగా కూడా ఏం చెప్పడు. ఎక్కడ మొదలయ్యాయో తెలుసా? ఇశ్రాయేల్తో వచ్చేసిన తర్వాత ఇక అహరోన్ అనడము, మిరియాము అనడము, ఇశ్రాయేల్ అనడం. మీరు చూడండి, స్ట్రగుల్ లేదా? అలాంటప్పుడు ఆయన అనుకోవచ్చు కదా, నాకు ఎందుకు ఇదంతా, నేను పోతాను, నేను అక్కడ బతకలేనా? మీరు క్రీస్తు మహిమ నిమిత్తము నిందల పాలైన ఎడల, క్రీస్తు నామం నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమా స్వరూపియగు ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనక మీరు ధన్యులు. ఇటు చూపిస్తున్నాడు ప్రియమైన వారలారా. మీరు ఖచ్చితంగా సిగ్గును, అవమానమును, నిందను ఎదుర్కొంటున్నప్పుడు మీరు వాటిని వదిలిపెట్టాలన్న మనసు కాదు, దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడన్న కన్ఫర్మేషన్తో సాగిపోండి. ఇంకా బ్లెస్సింగ్ రాశాడు, మీరు ధన్యులు అన్న మాట రాశాడండి. మొదటిది ఆశ్చర్యపడిపోకండి, మనం ఎక్స్పెక్ట్ చేసిన ఎదుర్కొంటున్నాం. రెండోది ఏమంటున్నాడంటే, బాధపడకండి కానీ సంతోషపడండి, ప్రభుకు బాగా దగ్గర అవుతున్నాం, ప్రభు ముద్రలు మన మీదకి వస్తున్నాయి. మూడో విషయాన్ని ఏం చెప్తున్నాడు అని అంటే, నిందల పాలవుతారు, నిందల పాలైన ఎడల సిగ్గుపడకండి. ఇంకా మేలు చేశారని, ప్రభు ఆత్మ మీ మీద నిలుస్తున్నాడని, ఇంకా లిటరల్గా చెప్పాలి అంటే మరింతగా చెయ్యమని రాస్తున్నాడండి పేతురు గారు. ఇలా మీరు నిందల పాలవుతున్నా కొలది మీకు ఏం క్లారిటీ ఉందో తెలుసా? మహిమా స్వరూపియగు ఆత్మ మీ మీద నిలుచుచున్నాడన్న క్లారిటీ ఉంది చూడండి. ఈవెన్ ఇప్పుడు మనకు ఇప్పటికీ ఇంకా వేగ్గా ఉందండి కన్ఫర్మేషన్. ఆత్మ దేవుడు నా యందు నివసిస్తున్నాడా లేదా అనేది ఎంత గందరగోళమైన పరిస్థితి అని అంటే అందరిలో ఉంది ప్రియమైన వాళ్ళ, పెద్ద పెద్ద సేవకుల దగ్గర నుంచి మన వరకు ఉంది. కానీ పేతురు గారు రాస్తున్న మాట ఎంత గొప్ప వెలుగా తెలుసా ఇది? ఏదంటాం కదా, డ్యామ్ షూర్, లేకపోతే 100% అంటాం కదా, అలాంటి వచనం రాస్తున్నాడు. మహిమా స్వరూపియగు దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు. ఎప్పుడు? క్రీస్తు నామము నిమిత్తం మీరు నిందల పాలవుతున్నప్పుడు. క్రీస్తు నామం నిమిత్తం మీరు నిందల పాలవుతున్నారు. స్టాండ్ తీసుకోగలమా అలా నిందలు ఎదుర్కోవడానికి? మన మనసును సిద్ధం చేసుకోగలమా నిందలు ఎదుర్కోవడానికి? నాకెందుకు వచ్చింది ఇదంతా చేయడం వల్ల కదా ఎంత నా మీద, నేను పక్కకుంటాను, ఇప్పటి నుంచి నేను ఇన్వాల్వ్ అయ్యాను. ఏంటిది? ఓకే, ఆ పరిస్థితుల్లో ఆ మనుషులకు దూరంగా ఉంటుండొచ్చు, కానీ బిబ్లికల్గా మీతో చెప్తున్నా, పరిశుద్ధాత్మ దేవునికి మనం దూరం అవుతున్నామంట. పరిశుద్ధాత్మ దేవునికే. ఇది నాకు చాలా ఛాలెంజింగ్ అనిపించింది. రెండో వైపు గొప్ప ఆదరణ కూడా దొరికినట్టుగా అనిపించింది ఎదుర్కోవడానికి సాగిపోవాలని. ఇంకొంచెం ముందుకెళ్దాం ప్రియమైన వాళ్ళారా. మీరు జాగ్రత్తగా చూస్తే మళ్ళీ 14 కనెక్టింగ్ వర్డ్ 14-15 కలుపుతున్నారు చూడండి. మళ్ళీ 14 నుంచి అవుతున్నాయి. క్రీస్తు నామం నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమా స్వరూపియగు ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు కనుక మీరు ధన్యులు. అయితే నిందలు ఎలా వస్తాయి? బాగా వినండి. ఈ నిందలు ఎదుర్కొంటున్నప్పుడు అండి ఖచ్చితంగా మన ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది ప్రియమైన వాళ్ళారా. 15లో కూడా అదే రాస్తున్నాడు. సరే 15 చదువు. మీలో ఎవడును నరహంతకుడుగా కానీ, దొంగగా కానీ, దుర్మార్గుడుగా కానీ, పరుల జోలికి పోవువాడుగా కానీ బాధ అనుభవింప తగ్గదు. ఎప్పుడు మన మీదకి నిందా? మన ఇన్వాల్వ్మెంట్ ఉంది అందులో. అయితే ఆ ఇన్వాల్వ్మెంట్ ఎలా చూసుకోండి అని అంటే, అక్రమం చేసినందుకు, అన్యాయం చేసినందుకు, దుర్మార్గంగా మీరు నడుచుకున్నందుకు నిందలు వచ్చేటట్టుగా చూసుకోకండి. ఓకే, పేతురు గారు రాసిన ఈ కాంటెక్స్ట్లో ఫస్ట్ రెండిట్లో మనం ఉండకపోవచ్చు, దొంగగా కానీ నరహంతకునిగా కానీ ఉండకపోవచ్చు. బట్ మిగిలిన
సెకండ్ పార్ట్లో ఉన్నాయి చూసారు ఇంకా రెండు, అవి రెండు చాలా దగ్గరగా ఉన్నాయి ప్రియమైన వాళ్ళారా మనకి. దుర్మార్గునిగా కానీ, అంటే ఈవిల్ డూయర్ అంటాం కదా, ఎప్పుడు చెడు చేసేవాడు, అలా ఉండకండి. 4వ విషయాన్ని ఏమంటున్నా అంటే పరుల జోలికి పోవు అనిగా కూడా ఉండకండి. మనం క్రీస్తు నామం నిమిత్తము ఈ నిందలు ఎదుర్కొన్న దాంట్లో నువ్వు దుర్మార్గునిగానో లేకపోతే పరుల జోలికి పోవు అనిగా ఉండి నా మీదకి నింద వచ్చిందని క్లెయిమ్ చేసుకోకు. అది కాదు ఇక్కడ పేతురు గారు సూచిస్తున్నది. ఇలా నడుచుకొని బాధ అనుభవించిన ఎడల ఏం ప్రయోజనం? ఇది క్రీస్తు నామం నిమిత్తం అవుతుందా? ఎందుకంటే మొదటి రెండిట్లో లేం కనుక హ్యాపీ అనుకుంటున్నొచ్చండి, దుర్మార్గంగా నడుచుకునే వైఖరి. ఇంకా 4th థింగ్ ఎంత పర్సనల్గా ఉంటుంది అంటే పరుల జోలికి పోవు అనిగా. ఇతరుల విషయాలు, వాళ్ళలో ఏం జరుగుతుంది, వాళ్ళకి ఎంత నష్టం వచ్చింది, వాళ్ళ 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 నడిపింపు ఎలా ఉంది, లేకపోతే వాళ్ళ నష్టం ఎలా ఉంది, వాళ్ళకు జరిగిన అవమానం ఎలా ఉంది, వాళ్ళు కోల్పోయిన ఏంటి, వాళ్ళ జీవితంలో జరుగుతున్న సంఘటనలు ఏంటి, నష్టం ఏంటి, లాభం ఏంటి, దుఃఖం ఏంటి, ఇంకోటి ఏంటి, ఏం జరిగింది, వాళ్ళ కుటుంబంలో ఏం జరిగింది, భర్తతో ఏం జరిగింది, భార్యతో ఏం జరిగింది, పిల్లలకి ఏం జరిగింది. వాట్ ఈస్ దిస్? పరుల జోలికి పోతున్న వ్యక్తిత్వము. పేతురు గారు చాలా క్లియర్గా రాస్తున్నారు ప్రేమ. ఇలా పోయి బాధ అనుభవించిన ఎడల ఏం ప్రయోజనం? ఇందులో క్రీస్తు నామం నిమిత్తం ఏమనుందా? ఎప్పుడు క్రీస్తు నామం నిమిత్తం అవుతుందో తెలుసా? పరులకు ఇవి జరిగాయి ప్రభువు, వాళ్ళని ఆదుకో, ఈ పరిస్థితుల నుండి వాళ్ళని బయటికి తీసుకురా, లేకపోతే వాళ్ళు కృంగిపోతున్నారు, విశ్వాసానికి దూరం అవుతున్నారు, ప్రార్థనకు దూరం అవుతున్నారు, దేవ నిశ్చితంలో నడుచుకునే విషయంలో బలహీనపడుతున్నారు, వారి గురించి విజ్ఞాపన చేయుటకు మన మోకాళ్ళు వంగిన ఎడల అప్పుడుందండి క్రీస్తు నామం నిమిత్తము శ్రమ అన్నది మన జీవితంలో. రివర్స్ ఉంది చూసారా, చాలా సీరియస్ ప్రియమైన వాళ్ళారు. అసలు ఇంకా ఈ కాంటెక్స్లో ఎర్లీ టైమ్స్లో ఎంత ఇబ్బంది ఉండేనట్టంటే అంటే క్రైస్తవులని టీజ్ చేసి మరి హతసాక్షిగా చచ్చిపోవాలన్న ఒకలాంటి వైఖరితో నడుచుకునే వాళ్ళు కూడా ఎర్లీ టైమ్స్లో బయలుదేరారటండి. సరే, అది మనకు బాగా దూరమైనటువంటి విషయం. కానీ పేతురు గారు రాస్తున్న టైంకి ఎట్లుండేటంటే కొంతమంది వైఖరి అంటే ప్రభుత్వం నియమించిన కట్టుబాట్లు మీదకి రాకముందే వాటికి తొందరగా ఎగెన్స్ట్గా బిహేవ్ చేసి నన్ను పట్టుకెళ్ళిపోవాలి, నన్ను చంపేయాలి, ఇలాంటి ఒక కల్టు గుంపుగా సాగిపోయేదట. పేతురు గారు చాలా క్లియర్గా రాస్తున్నారు. అలాంటి నడవడిక కోరుకోవటం లేదు దేవుడు మన దగ్గర నుండి. ఈరోజు క్రీస్తు నామ నిమిత్తం మనం నిందల పాలవుతున్నామంటే ఒకసారి చెక్ చేసుకోండి. అందులో మనం తప్పు చేసి నిందింపబడుతున్నామని మళ్ళీ ఇది క్రీస్తు అకౌంట్లో వేస్తారా? తగదది. అందుకని అన్నాడు, మళ్ళీ ఒకసారి 15 చదివి ఈ ముందుకెళ్తాను. మీలో ఎవ్వడునూ నరహంతకుడుగా కానీ, దొంగగా కానీ, దుర్మార్గుడుగా కానీ, పరుల జోలికి పోవువాడుగా కానీ బాధ అనుభవింపతగదు. మరి ఎలా బాధ అనుభవింపాలట అంటే ఎవడైనాను క్రైస్తవుడైనందుకు వాడు బాధ అనుభవించిన ఎడల ఆ పేరును బట్టి ఆ దేవుని మహిమపరచవలను. 16 కదా, ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలను. క్రీస్తు నిందలు మన మీదికి వస్తున్నాయి అని అంటే సిగ్గు కలుగుతుండొచ్చు, కానీ ఆ సిగ్గు దేన్ని బట్టి కలుగుతుందో సరి చెక్ చేసుకోండి. మనం చేసిన వాటిని బట్టి మనకు అవమానము, సిగ్గు కలుగుతుందా? ఏం ప్రయోజనం? కానీ మనం ఏ రీతిగా బాధ అనుభవింపాలి అని అంటే క్రైస్తవుడైనందుకు. ఎవరు క్రైస్తవుడు? క్రీస్తు నామము నిమిత్తం బ్రతుకుతున్నవాడు. దొంగగానో, నరహంతుడుగానో, దుర్మార్గుడుగానో, పరుల జోలికి పోవాడుగా ఉన్నవాడు కాదు. ఇంకా 101 ఉన్నాయండి చెడ్డ విషయాలు, కానీ పరుల జోలికి పోవాడు కానీ ఎందుకు కలుపుతున్నాడు? ఈరోజు మనం వేరేవి చేయకపోతుండొచ్చు, కానీ దీంట్లో బాగా ఇంట్రెస్టెడ్గా ఉన్నాం ప్రియమైన వాళ్ళ. ఇది ఒకవేళ ప్రభునామ నిమిత్తం సిగ్గుపడడానికి ఇదైతే హేతువు కాదండి, చేసిందే మన మీదకి వచ్చింది, బాధపడాలి ప్రియమైన వాళ్ళ. సో 3వ విషయం ఏమంటుందంటే ఆయన నామం నిమిత్తము శ్రమ ఎదుర్కొంటున్నప్పుడు మీరు సిగ్గుపడకండి. క్రీస్తు నామం నిమిత్తం ఎదుర్కొంటున్నామని ఆయనలో చూసుకోండి. దీన్ని క్రైస్తవుడు అయినందుకు నాకు రావాల్సిందే నా మీదకి వచ్చిందని సంతోషపడండి అని చెప్తున్నాను. 3వది. ఇక 4వ విషయంలోనికి మీరు వచ్చేస్తే ఇది కొంచెం క్రిటికల్ అండి. ఈవెన్ నా అండర్స్టాండింగ్ మ్యాచ్ అవుతుందని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను, బట్ కొంచెం లోతైంది. ఒక 4-5 సేవకుల కామెంటరీ విన్నా కూడా నాకు అంతగా అర్థం కాలేదు ప్రియమైన వాళ్ళ. చాలా లోతుగా ఉంది. 17వ వాక్యం మీరు జాగ్రత్తగా చూడగలిగితే 17లో చెప్తున్న మాట ఏమిటి అనంటే, తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది, అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుతురు? పేతురు గారి క్వశ్చన్ చేస్తున్న దాంట్లో పేతురు గారు చూస్తున్నటువంటి ఇంటెన్షన్ ఏంటో తెలుసా?
ప్రభు నామ నిమిత్తము ఆ అగ్ని వంటి మహాశ్రమలు మీకు ఎదుర్కొంటున్నప్పుడు మీరు కోపం తెచ్చుకోకండి. కోపడతామా? కోపం వస్తుందట ప్రియమైన. లిసన్ కేర్ఫుల్లీ. ఇందులో ఉన్నటువంటి ఇన్డెప్త్ మీనింగ్లో ఏముందంటే, ఈ కోపం మనకి ఎవరి మీద కలుగుతుందట అంటే లిటరల్గా దేవుని మీద కలుగుతుందట నా మూమెంట్లో. అందుకోసమే పేతురు గారు ఏమంటున్నారంటే, ఆ శ్రమలు మీరు ఎదుర్కొన్నప్పుడు కోపం తెచ్చుకోకండి, కోపపడకండి. డోంట్ బీ రిజెంట్ఫుల్ అంటాం కదా, కోపం తెచ్చుకోకండి. ఎందుకు ఈ మాట? ఎందుకు ఈ మాట అంటే ఇక్కడ రాస్తున్నటువంటి పేతురు మాటల్లో ఉన్నటువంటి ఆలోచన ఏ విధంగా కనపడుతుంది అని అంటే, తీర్పు దేవుని ఇంటి వద్దనే ప్రారంభమైంది. ఎగ్జాంపుల్గా ఒకసారి ఇలా ఆలోచిద్దాం ప్రియమైన. ఈరోజు మనం క్రైస్తవులం, ప్రభువుని నమ్ముకున్నాం. ఆ ప్రభువే మనల్ని శిక్షిస్తున్నాడు అనుకోండి, ఎట్లా రిసీవ్ చేసుకుంటాం? ఆ శిక్షని ఎట్లా రిసీవ్ చేసుకుంటాం? ఫర్ ఎగ్జాంపుల్, అది మ్యాచ్ అవుతుందో లేదో, బట్ ఇక చెప్పాలి తప్పదు. ఇప్పుడు మన జీవితంలో కొట్టేవాళ్ళు చాలా రకాలుగా ఉన్నారు. పేరెంట్స్ కొడతారు, టీచర్స్ కొడతారు, మనం గొడవలు పడ్డప్పుడు గొడవల్లో మనం తింటాం, అధికారులు కొడతారు, చాలా రకాలు ఉన్నాయి కదా. ఒక్కొక్క కాంటెక్స్ట్లో మన రెస్పాన్స్ ఒకలా ఉంటుందండి. బట్ ఇక్కడ నేను అడుగుతుంది ఏంటి అంటే, పేరెంట్స్ మనల్ని కొడుతున్నారు అనుకోండి, దండిస్తున్నారు అనుకోండి, మనల్ని శిక్షిస్తున్నారు అనుకోండి, ఏం చేస్తారు చెప్పండి పిల్లలు? మనం ఒకప్పుడు ఏం చేసాం అదే చేస్తారు. ఏం చేసాం? కోపమే వచ్చిందండి మనకి, అంతే కదా. రాలేదనుకో, బలం లేదు కాబట్టి వేరేలా ఉన్నాం చిన్నప్పుడు. బలం వచ్చిన తర్వాత మనం ఆ సిచ్యువేషన్స్ చేతుల్లోకి తీసేసుకున్నాం, ఆలోచించలే. పితృగారు కూడా అదే మాట్లాడుతున్నాడు. తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభమగు కాలం వచ్చి ఉన్నది. దేవుడు తనతో ఉన్న వారిని శిక్షిస్తున్నాడు, లేకపోతే తనని నమ్మిన వారిని. ఆయన వీరి ఎడలనే ఇలా నడుచుకుంటున్నాడు అని అంటే, జస్ట్ ఇమాజిన్, సువార్తకు అవిధేయులైన వారి పట్ల రేపు ఎలా ఉండబోతున్నాడు. ఇప్పుడు మనకు రైజ్ అయ్యేటువంటి మొదటి క్వశ్చన్ ఏంటంటే, నా కోపం తర్వాత సంగతి, కానీ ఇప్పుడు నాకు దేనికి ఆన్సర్ కావాలంటే, అసలు నన్ను ఎందుకు శిక్షిస్తున్నాడో చెప్పు. ఇదే ఉంటుంది కదండి మనకి. ఇక్కడ సేవకుని నోట విన్నటువంటి విషయం నేను చెప్పబద్దుని. తన స్వార్థలో సాగుతున్నప్పుడు ఒక ప్రదేశానికి వెళ్ళినప్పుడు అడిగిన ఒక ప్రశ్న ఏంటంటే, ఇశ్రాయేలును దేవుడే కదా ఏర్పాటు చేసుకుంది, దేవుడు వారితో నిబంధన చేసుకున్నాడు కదా, మరి హిట్లరు సుమారు 60 లక్షల మంది యూదులను చంపుతున్నప్పుడు దేవుడు ఏం చేసిండు? కాపాడి ఉండాలి కదా, ఎందుకు వదిలేసిండు? ఈ ప్రశ్నకు సమాధానం ఒకసారి ఆలోచించాలి ప్రియమైన వాళ్ళ. మన ఆలోచనలు ఎలా ఉంది అని అంటే, మనం దేవుడిని నమ్ముకున్నామంటే మన జీవితంలోనికి ఇవి రావద్దు. దేవుడిని మనం నమ్ముకున్నామంటే మనకు మరణం రావద్దు, లేకపోతే శ్రమ రావద్దు, లేకపోతే నష్టం రావద్దు, కోల్పోవడం రావద్దు, ఇలాంటి మన ఆలోచన. కానీ పేతురు గారు రాస్తున్నటువంటి ఇంటెన్షన్ ఎలా ఉందో తెలుసా? ఇక్కడ అసలు మనం క్రైస్తవుడు అయినందుకే, లేకపోతే మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నందుకే శ్రమ పడుతున్నాం ఈ లోకంలో. మనం అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, దేవుని నమ్ముకున్నాం కనుక ఈ లోకంలో మనకు శ్రమ రావద్దు కదా అని మన పర్స్పెక్టివ్. కానీ దేవుని పర్స్పెక్టివ్, లేకపోతే దేవుని ఆత్మతో నడుస్తున్నటువంటి విశ్వాసాల ఆలోచన ఎలా ఉందంటే, అసలు దేవుని నమ్ముకున్నాము కనుక శ్రమ మా జీవితానికి. ఇది అర్థమైతేనండి బాగా దగ్గర అవుతాం దేవునికి. ఈ స్టేట్మెంట్ అర్థం కాలేదనుకోండి బాగా దూరం అవుతాం కూడా. దట్ మీన్స్ దేవుడు నమ్ముకున్నందుకే శ్రమలు. నమ్ముకోకపోతేనే బాగుంటుంది కదా, నమ్ముకోకపోతేనే. అలాంటి వాళ్ళ కోసం కింద ఒక మాట చెప్తున్నాడు, నమ్మిన ఆయన ఇంటి వద్దనే తీర్పు ప్రారంభమైందంటే రేపటి రోజున నమ్మనున్న పరిస్థితి మీరు ఆలోచించుకోండి. అందుకని అటాచ్ చేసి రాస్తున్నాడు. మరి ముందే చెప్పాను కదా, ఇది చాలా లోతైన కాంటెక్స్ట్ అండి. ఎందుకంటే అక్కడ రాసిన మాటల్లో పేతురు గారు క్లియర్గా చెప్తున్నాడు, దుర్లభము. దట్ మీన్స్ కష్టం అటండి. నీతిమంతుడే రక్షింపబడుట కష్టంగా ఉంటే ఇంకా అవిశ్వాసి, సువార్తకు అవిధేయుడనే వాడు ఇక ఎక్కడ నిలబడతాడు? సో చాలా లోతుగా ఉంది. ఎట్ ద సేమ్ టైం చాలా చాలా కష్టం ఇది అర్థం చేసుకోవడానికి. కానీ కాంటెక్స్ట్లో పేతురు గారు చూపెడుతున్నటువంటి మీనింగ్ ఏమిటి అని అంటే, దేవుడు ఇలా చేస్తున్నప్పుడు, దేవుని తీర్పు ఇంటి వద్దనే ఆరంభమైనప్పుడు, మీతో ఇందాక అన్నాను కదా, మీరు కోపం తెచ్చుకోకండి. 73 కీర్తన మీరు చదివారనుకోండి, ఆసాపు గురించి కనపడుతుంది. ఆయన కూడా కోపం వచ్చిందండి. ఏ విషయంలో కోపం వచ్చింది? భక్తిహీనులకు కలిగిన క్షేమము, సంతోషము, వాళ్ళకు ఉన్నటువంటి జీవిత దినములు సాఫీగా వెళ్ళిపోవడం చూడగానే మస్తు ఇబ్బంది పడ్డాడు ఆయన, చాలా ఇబ్బంది పడ్డాడు. ఎప్పటి వరకు? అతను మళ్ళీ దేవుని సన్నిధికి వెళ్ళిపోయి వారి అంతం ఆలోచించేంత వరకు చాలా డిస్టర్బెన్స్ ఉండే అతనికి. కానీ లోపలికి వెళ్ళి వారి అంతం ఆలోచించిన తర్వాత ఎంత నెమ్మది దొరికిందంటే, ఓహో దేవుడు చేయబోతుంది ఇదా. రైట్ ప్రియమైన వాళ్ళారా, ఇప్పుడు దేవుని నమ్ముకున్నందుకే తీర్పు అంటే దేవుడే
ఆయన నమ్మిన వారిని దండిస్తున్నట్లయితే నాకేంటి ప్రయోజనం అంటే బాగా వినండి. ఇక్కడ మనం దండింపబడ్డాం అనుకోండి, రేపటి రోజున మరణించిన తర్వాత ఆ నిత్య నరకంలో ఉండం ప్రియమైన వాళ్ళారా, దేవుని సన్నిధిలో ఉంటాం. డిసిప్లిన్ అయ్యాం కనుక ఇక్కడ వదిలేశాడు అనుకోండి. అందుకోసమే ఇక్కడ సువార్తకు అవిధేయులైన వారికి ఇంకెంత శ్రమ ఉంది అని అంటే వారు నిత్య నరకంలో రేపు ఉండేది. సరే, ఇది 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 ఒక్కటి నాతో అగ్రి చేయమని నేను అస్సలు కంపెల్ చేయను, కానీ కొంచెం లోతు ముందే చెప్పాను కదా, మళ్ళీ ఒకసారి చదువుకుందాం. 17-18 తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? దేవుడేం విడిచిపెట్టడం లేదటండి, మనల్ని కూడా దండిస్తున్నాడు ఆయన. ఒక విధంగా ఆయన మనల్ని జడ్జ్ చేస్తున్నాడు ప్రియమైన వాళ్ళారా. మనం చేసిన వాటిని ఆయన పారామీటర్లో చూస్తున్నాడు. అలా నడుచుకుంటున్నామా లేదా, అలా నడుచుకోవడానికి మనల్ని కొంత శిక్షిస్తున్నాడు. మనతోనే ఇలా నడుస్తున్నాడు దేవుడు తీర్పు దగ్గర అంటే ఇక అవిధేయులైన వారితో ఇంకెంత కఠినంగా ఉంటాడు ఆయన. అందుకే అన్నాడు కదా, అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? మరియు నీతిమంతుడే రక్షింపబడుట ఇంత కష్టమైతే భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలబడతారు? ఇక ఏమండి, నమ్మి ఎంతో కొంత ఇది క్లియర్ అన్న దాంట్లోకి వచ్చిన మన పరిస్థితే చాలా డిఫికల్ట్ అని మాట్లాడుతుంది బైబిల్. దాని అర్థం మళ్ళీ మనం ఏవో చేసి అందులోనికి ప్రవేశించాలా, మళ్ళీ మన క్రియలు లేనందుకు మనం కోల్పోతాం. ఇంటెన్షన్ అది కాదండి. ప్రభు ఇచ్చినటువంటి ఆ వెలుగు మార్గంలో పరిపూర్ణంగా మనం నడవకపోవటే ప్రాబ్లం. మన క్రియలు కాదు, కానీ మనం లిటరల్గా ఏ విధంగా చెప్పాలి, ఇది కొంచెం అంటే ప్రభులా మారకపోవడం అన్న పదం అనుకోండి ఒక విధంగా, లేకపోతే ప్రభులా నడుచుకోకపోవడం, ప్రభు చేసినట్టుగా మనం వీటిని బట్టే డిస్క్వాలిఫై అయ్యేటట్టుగా ఉన్నాం మనం. లోపలికి వచ్చిన వాళ్ళే మనదే ఇంత ప్రాబ్లం ఉంటే ఇక బయట ఉన్న సంగతి. అందుకోసం దేవుడు ఇలా చేస్తున్నప్పుడు, దేవుడు తన తీర్పు విషయంలో మన యొద్ద నుంచి మొదలుపెట్టినప్పుడు మీరు కోపం తెచ్చుకోకండి. మీకు నాకు ఉండవలసిన మనసును గురించి రాస్తూ కింద 19 వాక్యం చెప్తాడు ప్రియమైన వాళ్ళారా. అలాంటి పరిస్థితుల్లో మనకి ఎలాంటి మైండ్ సెట్ ఉండాలంటే జాగ్రత్తగా చూడండి. కాబట్టి దేర్ఫోర్ దేవుని చిత్త ప్రకారమును బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. ఫైనల్గా ఇలా ఉన్న తర్వాత ఈ 4th థింగ్ ఇంత డిఫికల్ట్గా ఉంది కదా, అరే ఇది ఆలోచిస్తే దేవునితో నడుచుకుంటున్న తర్వాత కూడా దేవుని తీర్పు నా దగ్గర నుంచి మొదలు పెట్టాలా, దూరంగా ఉన్నవాడిని నమ్మనోడిని పాపిని వాళ్ళని కదా శిక్షించాలి, నన్ను ఎందుకు శిక్షిస్తున్నాడు అంటే ఒక డిస్కరేజ్మెంట్లోకి వెళ్ళిపోతున్నాం కనుకనే 19th వర్స్లో ఏం రాస్తున్నాడంటే ఒక బలమైన విషయాన్ని వెల్లడి చేసి మనల్ని ఎంకరేజ్ చేస్తున్నాడు ప్రియమైన వాళ్ళారా. అలాంటి వ్యక్తిత్వంతో నడుచుకోకండి. ఇగో ఈ మాట చెప్తున్నాను, దీన్ని బట్టి ఒకరినొకరు ఆదరించుకోండి. ఏం చెప్తున్నాడు అంటే 19 మళ్ళీ చదువుతాను ఆ మీనింగ్తో. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు, అందులో ఆయన చిత్తం ఉందంటే ప్రియమైన వాళ్ళారా. అంతే బైబిల్ స్థిరంగా మాట్లాడిన మాట మనం మరవకూడదు. అంటే రూపించిన వానితో నన్ను ఎందుకు ఇలా రూపించిందని ప్రశ్నించడానికి హక్కు లేదు మనకి. దాని అర్థము అంటే దేవుడు నాకు ఏం చేసినా కూడా నేను సరెండర్ అవ్వాలంటే బైబిల్ అదే చెప్పింది, సరెండర్ అయి తీరాల్సిందంతే. ఈరోజు ప్రభు మన ఎదుట లేకపోవడాన్ని బట్టి, లేకపోతే ప్రభు యొక్క తీర్పులు మన మీదకి బలంగా రాకపోయేసరికి మనకు హక్కు ఉంది, మనకు సో అండ్ సో ఉందని మనం క్వశ్చన్ చేస్తుండొచ్చు దేవుణ్ణి. రేపటి రోజు ఆయన ముందు నిలబడతాం కదండి, ఇంకా ప్రశ్నలు ఏమి ఉండవు ప్రియమైన వాళ్ళారు. సింపుల్గా అర్థం కావడానికి ఊరికి ఒక విషయం చెప్తాను. మన భూ సంబంధంగా ఉన్న ఒక అధికారి మన ముందు లేనప్పుడు అండి ఆ అధికారికి సంబంధించిన పనుల విషయంలో 100 ప్రశ్నలు డిస్కషన్లో పెడతాం. ఇట్లా చేయాలి, అట్లా చేయాలి, అట్లా చేసి ఉండాలి, ఇట్లా చేసి ఉండాలి, ఇది చేయలేదు, అది చేయలేదు, అది చేసిన 100 మాట్లాడతాం. అధికారి ఒకసారి ముందుకు వస్తాడండి, అయిపోయింది అంతే, పిక్చర్ మొత్తం మారిపోద్దండి. అప్పుడు అడగడానికి ఎంత తడబాటు, అప్పుడు అడగడానికి ఎన్ని హృదయంలో సంకోచంలో. ఎందుకంటే అప్పుడు మన బ్యాక్గ్రౌండ్ గుర్తొస్తుంది. ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ రైజ్ చేయగానే మరి నీ ట్యాక్స్ ఏం చేసినావు నన్ను అడుగుతాడు, లేకపోతే పలాన్ని నువ్వు డ్యామేజ్ చేసినావు దాన్ని ఎందుకు గట్లేదు అడుగుతాడు, లేకపోతే ఇంకో ఫైన్ అడుగుతాడు, లేకపోతే నువ్వు ఇలా నడుచుకోవాలి కదా, ఇవి చేయలేదు, ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ హిస్టరీ అంతా తీస్తాడు. కాబట్టి ఏంటి, అతను వచ్చిన అందరూ చేసే పని అదే, సైలెంట్ అయిపోతాం. సో కాల్డ్ మనం చాలా క్రైటీరియాలో ఇది చూస్తాం ప్రియమైన వాళ్ళ. మనుషులతోనే ఇక్కడ ఇంత వీక్గా ఉన్నాం. రేపు ఎవరి ముందు నిలబడతామో తెలుసా? సర్వ సృష్టికర్త అయిన దేవుని ముందు. ఏమని చూపించగలుగుతాం చెప్పండి ఆయనలో? ఇక్కడ మనం 100 మాట్లాడుతుండొచ్చు. లేదు దేవుడు నేను ఇది చేసుకోవడానికి, నాకు అది చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలి కదా, XYZ ఇక్కడ మనం చాలా పలుకుతుండొచ్చు. రేపు ఆయన ముందు నిలబడ్డప్పుడు ఆ మాటే రూపించినది, రూపింపబడింది, రూపించినవంత అసలు ఇంకా లేనే లేదు ప్రియమైన వాళ్ళ. సో అంత అంటే బ్లైండ్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఏం పేతురు గారు నెట్టడం లేదు, కానీ
ఫైనల్ థింగ్ ఏం తీసుకొచ్చి మాట్లాడుతున్నానంటే, ఇలా కృంగి ఉన్న వారితో చివరిగా ఏం చెప్తున్నానంటే, మీరు అధైర్యపడకండి, ఒక విధంగా ప్రభువులో చాలా ధైర్యం తెచ్చుకోండి, ఆదరించుకోండి అని ఆయన రాస్తే ఏమంటాడంటే 2 విషయాలు మెన్షన్ చేస్తున్నాడండి. ఇలా జరుగుతున్నప్పుడు, ఇలా నడుస్తున్నప్పుడు మొదటిది ఏమంటాడు, మనల్ని మనం ఆదరించుకోవడానికి, లేకపోతే మనల్ని మనం ప్రోత్సహించుకోవడానికి మొదటిది ఏమంటాడంటే, మీ సత్ప్రవర్తనను విడిచిపెట్టకండి ఈ పరిస్థితిలో. 19 అదే అన్నాడు కదా, మళ్ళీ ఒకసారి చదువుతున్నా. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు, ఆయన చిత్తానుసారంగా మనం సఫర్ అవుతామంటే ప్రియమైన వాళ్ళ, అది బాగా గుర్తుండాలి మనకు ఫస్ట్. అది ఎలాంటి శ్రమ అయినా ఉండొచ్చండి. మన ఈ చిన్న లెవెల్ నుంచి రేపటి రోజున పెద్దదాని వరకు, ఒక విధంగా చిన్న చిన్న బాధల నుండి రేపు మరణం పెట్టేంత వరకు మనం చూడవలసిన గ్రాఫ్ ఏంటి అని అంటే, ఇక్కడ ఉన్నటువంటి మన స్వనీతితో మనం చేసిన తప్పులతో కాకుండా క్రీస్తు నామ నిమిత్తం అయితే అవన్నీ దేవుని చిత్తానుసారంగా మనం ఎదుర్కొంటున్నవి కనుక దేవుని చిత్త ప్రకారం బాధపడువారు, తర్వాత సత్ప్రవర్తన గలవారే. మనలో ఉన్నటువంటి ఆ గుడ్ నేచర్ మాత్రం మనం వదలొద్దట ప్రియమైన వాళ్ళ. ఇదే మనం మొదటి ప్రోత్సహించుకోవడానికి స్టెప్, మొదటిది చెప్తున్నాడు. వదిలిపెట్టకండి మీరు. లేదు నేను మోటివేట్ అవ్వలేకపోతున్నానంటే మళ్ళీ యేసుక్రీస్తు వారి దగ్గరికి పోవడమేనండి, అంతే కదా. ఎంత మోటివేషన్! ఎందుకంటే ఆయన గురించి చదువుతున్న కాంటెక్స్ట్లో అండి ప్రతిదీ దేవుని చిత్తమును బట్టే, కానీ ఆ వచ్చినవన్నీ కూడా వ్యతిరేకమైనవి ప్రియమైన వాళ్ళారా, మనల్ని బట్టి వచ్చినవి. ఆయన ఏమాత్రం కూడా ఒక్కటి కూడా చెయ్యని దానికి ప్రతిగా పొందుకున్నవి అవి, అంతే కదా. అదే చూపిస్తున్నాడు మార్గం. మళ్ళీ మనం పలానా ఎక్స్పర్సన్ తీసుకున్నాం అనుకోండి, అఫెండ్ అవుతూ ఉంటాం, అభ్యంతరపరచబడుతూనే ఉంటాం. ఎందుకంటే మోటివేషన్ క్లారిటీ లేదు వాళ్ళ లైఫ్లో. కానీ ఎవరిలో ఉంటుంది అంటే యేసుక్రీస్తులో. అందుకోసం 2వ అధ్యాయంలో ఆయన్నే చూపెడతాడు, 3వ అధ్యాయంలో కూడా ఆయన్నే చూపిస్తాడు. ఒకసారి 2వ అధ్యాయం మీరు వెనక్కు తిప్పితే 21 కూడా చూడండి. క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలు యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనపడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తను అప్పగించుకున్నాను. 2nd చాప్టర్. 3rd చాప్టర్ కూడా మీరు చూడండి, 3వ అధ్యాయం 18. దేవుని చిత్తం అలాగున్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటే బహు మంచిది. ఎందుకనగా మనల్ని దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడాను. ఈ మాటలు ఏమి విట్నెస్ ఇస్తున్నాడు చెప్పండి? దేవుని చిత్త ప్రకారము బాధపడ్డాడు, తన సత్ప్రవర్తనను వదులుకోలేదు. అదే చూపెడుతున్నాడు మనకు కూడా. ఎందుకంటే ఇది నేను కూడా ఒప్పుకొనబోతున్నా. ఎందుకంటే నాకు కూడా ఒక భయంకరమైన శోధన ఏంటంటే డిస్కరేజ్మెంట్ అండి. నిజమే, దాని విషయంలో బాగా స్ట్రగుల్ అవుతుండే. ఇప్పుడు చిన్నగా కొంచెం బయటపడడానికి సాహసం చేస్తున్నాను ప్రియమైన వాళ్ళారా. సేవకుల మాటలు ఎక్కువగా విని వారు రాసినటువంటి పుస్తకాలు కావచ్చు, వారి సందర్భాలు, వారి జీవిత అనుభవాలు కొన్ని హృదయంలో పెట్టుకోవడాన్ని బట్టి నెమ్మదిగా ఆ నిరుత్సాహంలో నుండి ఇప్పుడు బయటకు వస్తున్నాను. ఒక ప్రసంగం చెప్పగానే సరిగ్గా రెస్పాన్స్ రాకపోతే బాగా అఫెండ్ అయ్యేది ప్రియమైన వాళ్ళారా. బిఫోర్ కరోనా ఒకలా ఉండేదండి, కరోనా తర్వాత కొంచెం ఎర్లీ టైమ్స్లో కూడా బాగా స్ట్రగుల్ అయ్యిండే. నేను చెప్పగానే రిసీవ్ చేసేసుకోవాలి, ఇంత హోంవర్క్ చేసినాం, ఇంత చెక్ చేసుకున్నాను, ఇది ఇట్లా ఇంత చక్కగా హోంవర్క్ చేసి చెప్పిన తర్వాత కూడా ఇంకా నమ్మకపోతే ఎట్లా, ప్రతిగా రివర్స్ రెస్పాన్స్ ఏంటి, చాలా ఇది ఉండేది. ఇప్పుడు అది లేదు ప్రియమైన వాళ్ళరా. ఎందుకంటే దీన్ని బట్టే, ఒకదాన్ని బట్టి నేను నా సత్ప్రవర్తనను వదిలిపెట్టొద్దు, ఒకదాన్ని బట్టి నాలో నుండి వచ్చేటువంటి రెస్పాన్స్ని బయటకు చూపించొద్దు. వీటిని నెమ్మదిగా నేర్చుకున్నట్టుని బట్టి. అందుకోసమే చాలామంది సేవకులు నిరంతరం చెప్పేటువంటి మాట ఏంటంటే, బైబిల్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మినిస్ట్రీగా ఏం చెప్తుంటారంటే ఎంకరేజ్మెంట్ అన్న పదాన్ని చెప్తుంటారండి. ఒకరినొకరు ప్రోత్సహించుకోవడం ప్రభులో గొప్ప పరిచర్యగా బైబిల్లో ఉంది ప్రియమైన వాళ్ళారు. మనకు అది ఓపెన్గా కనబడదు, కానీ మీరు అపొస్తలుల కార్యం నుంచి చూస్తే అది చాలా స్థిరంగా కనపడుతుంది. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవునికి ఉన్నటువంటి ఒక టైటిల్ బర్నబా అనే ఒక వ్యక్తికి ఇవ్వబడింది. ఎందుకనంటే అతడు ఆదరించే విషయంలో, లేకపోతే సహోదరులను ప్రోత్సహించే విషయంలో అతను నడిపి ఎంత బలమైందంటే పరిశుద్ధాత్మ దేవుని టైటిలే ఇవ్వబడింది అతనికి. ఆదరణ పుత్రుడు అని పేరు పెట్టారట అపొస్తలులు అతనికి. ఎంత బలమైన మాట చూడండి. ఎందుకంటే అతని మినిస్ట్రీ అలా ఉండే. ఎవరెవరైతే వెనకబడిపోతుంటారో, ఎవరైతే కృంగిపోతుంటారో, ఎవరైతే రిజెక్షన్ని ఫేస్ చేయలేక హైడ్ అయిపోతుంటారో అలాంటి వాళ్ళని లిఫ్ట్ చేసిన వంతులో కనపడుతుంటాడు. మనకైతే బిబిలికల్గా కనపడేటువంటి ఒక పౌలు, కానీ పౌలు లాంటి వాళ్ళని ఇంకెంతమందిని లిఫ్ట్ చేసి ఉన్నాడో రేపు మనం నిత్యత్వంలో ఆయన కలిస్తేనే మనకు తెలుస్తుంది. ఆ రోజు అంటుండొచ్చు, పలానా ఇంకొక ఆయన వచ్చి బర్నబాను బట్టి ఇంట్రడ్యూస్ చేసుకుంటుండొచ్చు ప్రియమైన వాళ్ళ. అలాంటి మినిస్ట్రీలో తరాల్లో వచ్చినవారు, మన సంఘంలో ఉన్నవారు
పలానా వాళ్ళని బట్టి ఇంకో మేము ఇన్స్పైర్ అయ్యాం, పలానా వాళ్ళని బట్టి ప్రోత్సహింపబడ్డాం, పలానా వాళ్ళని బట్టి మళ్ళీ ముందుకు రావడానికి మాకు దేవుడు ధైర్యం చూపించాడు. రేపు మనం వినబోతాం అవన్నీ. అందుకోసమే ఆ సేవకులు చాలా వరకు చెప్పే మాట ఏమిటి అని అంటే, ఈ విషయంలో ప్రోత్సహించుకోండి. మనం ఒకరిని ప్రోత్సహించగలగాలి అని అంటే మంచిని చూసే మంచి కళ్ళు కావాలి ప్రియమైన వాళ్ళారా మనకి, తెలుసా? ఎందుకంటే ద్రాక్ష తోటలో పనివారు ఉపమానంలో కన్క్లూజన్లో ఉన్నది అదే. నేను మంచి వాడనైనందున నీ కన్ను గుట్టిందా అంటే, వచ్చిన కూలోళ్ళు ఏం చేయడం మొదలుపెట్టారు అని అంటే, యజమానులో ఆయన చేస్తున్న మంచిని వదిలేశారండి. మంచిని వదిలేసి యజమానిలో ఆ మంచిలో నుండి చెడుని చూడడం మొదలుపెట్టేశారు. అప్పుడు అన్నాడు, మీ కన్ను చెడిందా? నేను మంచివాడనైనందుకు మీ కన్ను చెడిందా? ఏం పోయిందో తెలుసా? ప్రోత్సహించేటువంటి గుణం పోయింది. అసలు ఆ కాంటెక్స్ట్ ఎట్లా వచ్చి ఉండాలో తెలుసా? మీ మార్నింగ్ 9 నుంచి 6 వరకు చేసిన పనే మీరు ఈవినింగ్ 5కి వచ్చి 6 లోపు కంప్లీట్ చేశారు. అసలు మీరు ఎంత కష్టపడ్డారు కనపడాల్సింది. ఎందుకంటే యజమాని కంటికి అది కనపడింది కనుక అందరికీ ఈక్వల్ పే చేశాడండి. టైంని కదా ఆయన కన్సిడర్ చేసింది. ఆ కాంటెక్స్ట్లో వచ్చి పని చేసిన వారి నాణ్యతను లేకపోతే ఆ పనిని చూసి ఉన్నాడు, ప్రతిఫలం ఇచ్చి ఉన్నాడు. పనిని బట్టే కదా ప్రతిఫలము, అంతే కదా. 9 నుంచి 6 ఉన్నవాడు అదే ప్రతిఫలం పొందేంత చేసి ఉన్నాడట. సాయంకాలం 5 గంటలకు వచ్చి 6 గంటలకు ముగించిన వాడు కూడా అదే ప్రతిఫలము పొందేంత పని చేసి ఉన్నాడట. యజమానికి నచ్చింది. అతను మంచివాడై అందరికీ ఒక్కొక్క దేనారం ఇచ్చేసి ఉన్నాడు. ముగింపులో వచ్చేసారు. 9 o'clock వచ్చిన వాళ్ళు ఒప్పుకోలేకపోయారట. చూసారా, సత్ప్రవర్తనను కోల్పోతున్నామండి మనం. దేవుని చిత్త ప్రకారం మన జీవితంలో ఉండవలసిన సత్ప్రవర్తనను కోల్పోతున్నాం. అందుకోసం మొదటి విషయం చెప్తున్నాడు అనంటే, ఇలా నిలబడడానికి మిమ్మల్ని ప్రోత్సహించుకోండి, వదిలిపెట్టకండి మీ సత్ప్రవర్తన. అంత ఇబ్బందిలో కూడా, అంత అవమానంలో కూడా, అంత సిగ్గులో కూడా, లేకపోతే అంత బాధలో కూడా మీ సత్ప్రవర్తన ఉండాలి. ఎందుకంటే అందులో దేవుని చిత్తము కనపడుతుంది కనుక. సెకండ్ థింగ్ కన్క్లూజన్లో చెప్తుంది, దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారే నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలను. సెకండ్ థింగ్ ఏం చెప్తున్నాడు? ప్రోత్సహించడానికి మీరు నమ్మకమైన సృష్టికర్తకు మీ ఆత్మలను అప్పగించుకుంటున్నారని మీరు నిలబడండి. ఎందుకంటే మనుషులు మారచ్చు ప్రియమైన వాళ్ళారా. ఈరోజు మనుషులు మనల్ని అండర్స్టాండ్ చేసుకోవడం, ఈరోజు మనుషులు మనల్ని దగ్గర పెట్టడం, దూరం పెట్టడం మారుతుండొచ్చు, కానీ దేవునిది మారదండి. ఎందుకంటే ఆయనలో పక్షపాతానికి ఏమాత్రం కూడా చూడలేదు ప్రియమైన వాళ్ళు. అసలు చోటే లేదు ఆయన దగ్గర. పక్షపాతం మనకు చోటే లేదు. ఈరోజు నా పర్స్పెక్టివ్ మీ పట్ల మారుతుండొచ్చు, ఎందుకంటే నేను పార్షియల్ పర్సన్ కనుక, నా యందు పార్షియాలిటీ ఉంది కనుక, నేను పక్షపాత ధోరణిలో ఇంకా జయించలేదు కనుక నా వల్ల మీరు కూడా ఉన్నారు. కానీ మీరైనా నేనైనా తెలుసుకోవాల్సిన ఒక బలమైన సత్యం, ప్రభులు మనల్ని ప్రోత్సహించుకోవడానికి దేవుళ్ళ పక్షపాతం లేదండి. అందుకోసం ఏమంటున్నా, మిమ్మల్ని ఎవరికి అప్పగించుకోండి అంటే నమ్మకమైన సృష్టికర్త అయిన దేవునికి మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. ఆయన చూస్తున్నాడు ప్రియమైన వాళ్ళారా, ఆయన అప్పగిస్తున్నాడు, ఆయన చేయమంటున్నాడు, చేయొద్దంటున్నాడు. ఇలా మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకోండి. ఓకే అండ్ యాక్చువల్ అండి ఇది ఇంకొంచెం లోతుగా ఉన్నది వాస్తవానికి, అది నేను చెప్పడానికి అనర్హుడను. కానీ ఇప్పుడు మీతో పంచుకున్న విషయాలు ప్రియమైన వాళ్ళారా, పౌలు గారు పేతురు గారు రాస్తున్నటువంటి ఈ భాగం దేని గురించి అంటే శ్రమను ఎదుర్కొన్నటకు పేతురు గారు మనకిస్తున్నటువంటి సలహాలుగా కనపడుతున్నాయి. ఒక 5 విషయాలను ప్రస్తావించాడు. ఒకవేళ మీరు శ్రమ ఎదుర్కొన్న అగ్ని వంటి మహాశ్రమలను బట్టి ఆశ్చర్యపడకండి. ప్రభు సూచించింది ఎదుర్కొన్నామని మీ మనసును సిద్ధం చేసుకోండి. స్వస్థ బుద్ధి, స్థిర బుద్ధి అనే మాటలోకి తెచ్చుకోండి. రెండవది ఏమన్నాడు అని అంటే, కలుగుతున్న వాటిని బట్టి బాధపడకండి, కానీ మీరు సంతోషపడండి. ప్రభువు దగ్గర అవుతున్నాను, నేను ప్రభు యొక్క ముద్రలు ఇంకా కలిగి ఉన్నాను అనేటువంటి ఆనందంలోనికి వెళ్ళండి. మూడవది, మీరు అలా నిందల పాలవుతున్నప్పుడు, శ్రమను ఎదుర్కొంటున్నప్పుడు నిందల పాలవుతున్న సిగ్గుపడకండి. ఎప్పుడు సిగ్గు వస్తుంది అని అంటే, నరహంతకుడుగా, దొంగగా, పరుల జోలికి పోయేవాడుగా, దుర్మార్గుడిగా నడుచుకుంటే సిగ్గుపడతావు, ఎందుకంటే చేసిన తప్పుకు నింద వచ్చింది కనుక. కానీ క్రీస్తు నామం నిమిత్తం మీరు నిందల పడ్డారా? సిగ్గుపడకండి, ధైర్యంగా ఉండండి, తలెత్తుకునేటట్టుగానే ఉండండి. నేను క్రైస్తవుని అయ్యాను కనుక ఇది ఎదుర్కొన్నానని సమాజానికి మీరు చూపించండి. రాజీకి రాకండి. మూడో విషయంగా మీరు సిగ్గుపడద్దు. 4వ విషయంలో ఏమన్నాడంటే, ఇలా మీరు శ్రమను ఎదుర్కొంటున్నప్పుడు, అరే దేవుని తీర్పు నా యొద్ద నుంచి మొదలుపెట్టాడేంటి? నేనే మంచిగా ప్రార్థనతో ఉన్నాను, నేనే సంఘానికి వెళ్తున్నాను, బైబిల్ చదువుకుంటున్నాను, నాకే ఈ దెబ్బ తగలాల అంటే జీవితంలో ఒక సంఘటన జరగాల, వేరే వాళ్ళు అసలు చర్చికి వస్తలేరు, బైబిల్ చదువుతలేరు, అసలు క్రిస్టియన్గా ఉండేట్లు వాళ్ళకి అయి ఉండొచ్చు కదా. మీరు కోపం తెచ్చుకోకండి. తీర్పు దేవుని ఇంటి వద్ద ప్రారంభమైంది అని అంటే అవిధేయులైన వారు, పాపులు, సువార్తకు దూరంగా ఉన్నవారి పరిస్థితి ఇంకా ఆలోచించండి. నీతిమంతుడే రక్షింపబడ దుర్లభం కదా, కష్టంగా ఉంది.
మరి ఎందుకు దేవుడు నన్ను శిక్షిస్తున్నాడు అన్నట్టు డిసిప్లైన్ చేస్తున్నాడు ఇంకా వాస్తవానికి. ఇక్కడ నిలబెడుతున్నాడు రేపు నిత్య నరకంలో ఉండకుండా. సో కోపం తెచ్చుకోకండి. ఫైనల్ థింగ్ ఏంటి అంటే, ఇలా సాగుతున్నప్పుడు మీరు నిలబడడానికి ప్రోత్సాహం అవసరం. కుంగిపోతారు, వెనక తీస్తారు కనుక అలా కుంగిపోకుండా ఉండడానికి, మిమ్మల్ని ప్రోత్సహించడానికి మిమ్మల్ని ఒకరినొకరు ప్రోత్సహించుకోండి, నిరుత్సాహపడకండి. ప్రోత్సాహం కలుగుటకు చెప్తున్న మాట ఏంటి అంటే, మీ సత్ప్రవర్తన మీకు చాలా అవసరం. ఏం జరిగినా కూడా మీరు వదలకండి. దేవుని చిత్త ప్రకారం నేను జరుగుతున్నాను, దీన్ని వదలకండి. దీన్ని వదలకండి అంటే క్రైస్తవ విలువలను వదలకండి. ఫైనల్ థింగ్ ఏమన్నాడు అంటే, మీరు ఎవరికి అప్పగించుకుంటున్నారో మర్చిపోకండి, ఆయన నమ్మకమైన సృష్టికర్త. సేవకుడు అన్నాడు, ప్రియమైన వాళ్ళారా, నూతన నిబంధనలో దేవుడు సృష్టికర్త అని ఒక్కసారి వాడబడింది. అది ఈ కాంటెక్స్ట్లో ఇక్కడ మాత్రమే. దట్ మీన్స్ ఏంటి అని అంటే ఎలాంటి దేవునికి మీరు అప్పగించుకుంటున్నారో మర్చిపోకండి, ఆయన నమ్మకమైన వాడు. అస్సలు ఆయనలో చేంజెస్ ఉండవు. ఈరోజు నన్ను బాగానే అర్థం చేసుకున్నాడు, రేపు నన్ను పొరపడతాడు, మీరు అట్లా అస్సలు అనుకోకండి. మనుషులు అది చేస్తాం. సో ప్రోత్సాహం ఎప్పుడు వస్తుంది అంటే, సత్ప్రవర్తన వదలకుండా నడుచుకుంటూ వస్తుంది, ప్రభుల మోటివేషన్. రెండోది ఏమంటున్నాడు, నేను అప్పగించుకుంటుంది మారని దేవుని కనుక ఆయన చూస్తున్నాడు, ఆయనకు తెలుసు. సో చేంజ్ అవుతాం ప్రియమైన, మనం సెల్ఫ్ మోటివేట్ అవుతాం. ఒక విధంగా దేవుడు ప్రోత్సహిస్తున్నందుకు విడవక సాగుతాం. ఈ 5 థింగ్స్ ఇవి ఎందుకు అనంటే, శ్రమలు దేవుని బట్టి మనకు కలుగుతున్నప్పుడు వాటిని ఎదుర్కొనుటకు మనం సిద్ధం చేసుకోవాల్సిన మనసు. ఈ ఎక్స్ప్లెనేషన్తో ఒకసారి చదివి చూడండి, తర్వాత మీరు లీజర్ టైంలో బ్యూటిఫుల్గా మీరు కనెక్ట్ అవుతారు. ప్రియమైన వాళ్ళారా, ఎంత గొప్పగా ఉన్న ఈ విషయాలు అనిపిస్తుంది. వాస్తవానికి అదర్ సైడ్ ఇంకా కొంచెం లోతుగా ఉంది, అది ఇప్పుడు నేను చెప్పడానికి అనర్హుడని మీతో చెప్పి ఉన్నాను. ప్రభు కృప చూపితే నా అనుభవరీత్యా ఒకరోజు ఎప్పుడైనా మీతో మాట్లాడబద్దున్న దాన్ని. ఇక్కడితో ఈ దినపు భాగాన్ని నేను ముగిస్తున్నాను. ప్రియమైన వాళ్ళారా,